చేస్తారా అన్న రికమెండేషన్స్ మీరు? నిన్న ఉదయం నేను బయలుదేరే ముందు ఎవరు వచ్చారు, వెనకాతలు 4 పేర్లు రాసుకుని వచ్చాడు. ఏం బయోడేటా ఇచ్చాడు, ఏం కంపెనీ కావాలమ్మా, ఎక్కడ చేస్తామని అడిగా. అంటే ఇన్ఫోసిస్, కాండియంట్, 4 కంపెనీ పేజ్, ఇందులో ఏదైనా పర్లేదండి. ఇన్ఫోసిస్ ఇందులో ఏదైనా పర్లేదంటే వాడు ఎందుకు ఇస్తాడు? రకరకాలు ఉంటాయి. కొంతమంది ఇంకా ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఇయర్లో వాడికి పాస్ అవుట్ అవుతారు. ఓకే, ముందు తీసుకొచ్చి పెడతారు అప్లికేషన్. ఈ షార్క్ ట్యాంక్ లాంటి షోస్ చూస్తారా? నాకు పొలిటికల్, మినిస్ట్రీ ఇవన్నీ అయ్యేసరికి డాష్ బోర్డ్ లో తీసిన దాంట్లో బొబ్బట్లకి సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. అంటే మీ మీద బాగా మీడియాకి పీకల్లాగా ఉన్నదేమో అనిపిస్తుంది నాకు. సోషల్ మీడియా కాదు అంటే మీరు నిజంగా అట్లా మాట్లాడరేమో ఎంఓయూస్ గురించి అనుకున్నా. దావోస్ గురించి వచ్చినప్పుడు అప్పుడు అలాగే చేశారు. జనరల్ పొలిటికల్ గా మనం ఉన్నప్పుడు యూ హావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఏపీలో వైన్ షాప్స్, ఆల్కహాల్ షాప్స్ లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోరు? వైన్ షాప్ కి అక్కడ అంతా ఒకటే కుటుంబం. కుక్డ్ అప్ బ్రాండ్స్, కొత్త స్టార్ట్ చేసిన బ్రాండ్స్ అని కొత్త పేర్లు మీరు తీసుకొని వచ్చి చెప్పారు కదా, అవి ఏవి కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినవి కాదు. ఋషికొండ ఇష్యూ ఉంది కదా, అది చాలా పెద్ద మచ్చలాగా అనిపించలేదన్నా? ఎందుకు మచ్చ? అరే అక్కడ అమర ఇల్లు కట్టుకున్నాడా, వంశీ ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ ఒక టూరిజం ప్రాజెక్ట్ కట్టారు. ఏం చెట్లు గిట్లు కొట్టుకొని కట్టారా? ఏమైనా టెక్నాలజీ ఉంది అప్పట్లో ఏమన్నా? లులుమాల్ మేనేజ్మెంట్ నుంచి చాలా పెద్ద స్టేట్మెంట్ వచ్చింది, విల్ ఎవర్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆ గ్రూప్ వల్ల స్పెసిఫిక్ ఏరియా డెవలప్ అవ్వాలి. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో తీసుకుని వచ్చి ఆ గ్రూప్ ని పెట్టడం వల్ల ఏం ఉపయోగం చెప్పు? ఎవరు ఒప్పుకోకపోయినా ఆంధ్రలో చాలా వరకు కాస్ట్ పాలిటిక్స్ దేశాలు దాటి ఉంది ఇదంతా. ప్రాబ్లమ్ మన దగ్గర కాస్ట్ ఉండొచ్చు, ఆడ కలర్ ఉండొచ్చు. వీఆర్ లూజింగ్ యంగ్ లీడర్స్. ఛానల్ కింద కమెంట్లు కమ్మగా ఉంది ఛానల్ అంటున్నారు. కింద చూసేందుకు ఎట్లుందంటే మీ పార్టీకి అగేన్స్ట్ ఉన్నట్టు కనబడుతుంది. అది ఏపీ స్టేట్ బాగాలేదు, పర్ఫార్మెన్స్ మంచి లేదు, గ్రోత్ స్కోప్ లేదు, అప్పులు పాలైపోయింది. అసలు ఈ 3 క్యాపిటల్స్ ఐడియా ఎవరిది? అంటే ఎవరైనా ప్రపోజ్ చేసిన ఐడియానా, లేకపోతే నీకు మంచిది మాకు మంచిది క్వశ్చన్? ఇది ఏటో పోయేటట్టుంది పాడ్కాస్ట్. కొంచెం పాడ్కాస్ట్ నెంబర్ 45. నాకు తెలిసి ఏపీలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ఫేమస్ పర్సన్ ఇన్ సోషల్ మీడియా. చాలా మంది ట్రోల్స్ కి వాడుకున్నారు, ఎంతో మంది టీఆర్పీల కోసం వాడుకున్నారు. We somehow felt we should talk to him and pull out the validated information. కొన్ని పాయింట్స్ చెప్తా ఇందులో మాట్లాడినవి. ఆయన మీద ట్రోల్స్, దాని మీద రియాక్షన్స్, మోస్ట్ బర్నింగ్ ఇష్యూస్ లైక్ 3 క్యాపిటల్స్ ఇష్యూ కానీ, వైజాగ్లో ఋషికొండ ఇష్యూ కానీ, అమర్ రాజా బ్యాటరీస్, లూలు మాల్, ఇలాంటి ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా మాట్లాడినాము. ఈ మధ్యలో ఈ బ్రాండ్ల గురించి లొల్లలేతున్నాయి కదా, అదేదో మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి ఈయన మీడియాలో కానీ సోషల్ మీడియాకి కానీ ఇట్లా మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం అంత ఓపెన్ అయిపోయి క్లియర్ కట్గా ఏది ఉంటే అది ఓపెన్గా మాట్లాడేసిండ్రు. డెఫినెట్లీ ఇట్స్ అ రా టాక్స్ అన్నా. మళ్ళీ ఒకసారి అఫీషియల్గా హాయ్. ఫైనలీ ఫస్ట్ అసలు పాడ్కాస్ట్ కంటే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, ఓపెన్గా అడుగుతా. నేను 2.5 months బ్యాక్, 2.5-3 months బ్యాక్ ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత గట్టి డిసైడ్ అయిన టీం అంతా, ఏపీ ఎలక్షన్స్ అయ్యే లోపల కుదిరినంత వరకు గట్టి అవేర్నెస్ ఇవ్వాలా, డిఫరెంట్ పార్టీస్ వాళ్ళని తీసుకుని రావాలి, సిట్టింగా లేకపోతే అపోజిషన్ వాట్ ఎవర్ అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి, అంటే ఎంతవరకు కుదిరితే అంతవరకు ప్రామినెంట్ పర్సనాలిటీస్ తీసుకుని రావాలని ఫిక్స్ అయినా. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ పార్టీ నుంచి, రూలింగ్ పార్టీ నుంచి. ఎంతమందికి అప్రోచ్ అయినానంటే నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ గెలికేసిన. అటు ఇటు తిరిగి లాస్ట్కి లోకేష్ గారిది ఫస్ట్ పడ్డది నాకు, ఏపీ ఎలక్షన్స్ సంబంధించిన ఫస్ట్ పార్టీ అన్నావు కదా. అదే ఇక్కడ దొరకదు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది. దాని గురించి క్వశ్చన్. ఇప్పుడు ఎంత ట్రై చేసినా రెస్పాన్స్ ఉండదు, ఎందుకు ఉండదో నాకు అర్థమయ్యేది కాదు. గోయింగ్ ఫార్వర్డ్ నాకు కొంచెం మధ్యలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ పిఏ ఎవరు ఉన్నారు అనుకోండి, అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ ఎవరు ఏ ఛానల్కి వెళ్ళి మాట్లాడాలో హైకమాండ్ నుంచి వస్తుంది అప్రూవల్ అని అన్నారు. ఎంతవరకు నిజమో నాకు అర్థం కాలేదు. అంటే మేబీ టికెట్స్ ఇంకా అప్రూవ్ కాలేదు కదా, టికెట్స్ ఇంకా రాలేదు కాబట్టి ఆగుతున్నారేమో నేను అనుకున్నా ఫస్ట్. తర్వాత ఇట్లా ఒకరి దగ్గర కానీ 3 దగ్గర, అంటే పేర్లు చెప్పండి ఇక్కడ, కానీ 3 సిట్టింగ్ ఎమ్మెల్యేస్ వాళ్ళ మేనేజర్స్ చెప్పారు అనమాట, ఎవరు ఎక్కడ మాట్లాడాలనేది వాళ్ళ చేతిలో ఉంటుంది అని. అంటే కొన్ని ఛానల్స్కి అప్రూవల్ వచ్చింది, అన్ని ఛానల్స్కి రాలేదు అని. ఇది నిజంగా అట్లా అవుతుందా? నిజంగా పైనుంచి అంత కంట్రోల్ ఉంటుందా? చాలా తప్పు. పార్టీకి ఏ ఛానల్కి వెళ్ళాలి ఏంటి అనేటువంటిది 1 or 2 ఛానల్స్ వరకు. ఓకే, టోటల్ గా యూట్యూబ్ ఛానల్ ఉంటుందా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏవైతే మనం వి కాల్ ఎల్లో మీడియా, సో మా సీఎం కానీ లేకపోతే మా పార్టీ స్టాండ్ కానీ, కొన్ని స్పెసిఫిక్ ఛానల్స్ ఏవైతే కావాలని లేనిది ప్రొపగాండా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయో, సో వాటి వరకు విల్ హ్యావ్ ఎ స్టాండ్. సో దానికి ఎవరు వెళ్ళరు, పిలిచినా వెళ్ళరు, పిలవపైన వెళ్ళరు. రైట్. సో మిగిలినటువంటి వాటి వరకు విల్ హ్యావ్ ఎ పార్టీ లైన్. కొన్ని స్పెసిఫిక్ పాలసీ డెసిషన్స్ మీద కానివ్వండి, లేకపోతే మిగిలిన దాని మీద లైన్ ఉంటుంది తప్ప పార్టీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి ఏంటి అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. అది స్పెసిఫిక్ గా అసలు మీరు అన్నట్టు యూట్యూబ్ పాడ్కాస్ట్లు కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ కానీ అలాంటి రెస్ట్రిక్షన్స్ అసలు ఎక్కడ లేవు. ప్రాబ్లం నేను చూసి భయపడి ఉంటారు అంత లేదు. నేను స్పెసిఫిక్ ఎందుకు అడిగినానంటే, కింద
సరే ఇప్పుడు ఇది కాకపోతే వేరే ఆపుకోలేనుగా, వేరే పాడ్కాస్ట్ చేసిన. ఇదే కాదు, ఫర్ తెలుగుదేశం ఆల్సో, ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ దే విల్ హ్యావ్ ఎ లైన్. రైట్. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చింది స్టేట్లో, మీ స్టాండ్ ఏంటనేటువంటిది జనరల్గా పార్టీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒకటే లైన్ తీసుకుంటారు. సో ఒక సందర్భంలో ఎవరైనా డీవియేట్ అయ్యారు అనుకో, సో ఇట్ విల్ బి లైక్ ఆ స్పెసిఫిక్ ఇండివిజువల్ లైన్ కింద తీసుకోవాలి తప్ప, ఓకే ఓకే, పార్టీ లైన్ అనేటువంటిది ఏంటనేటువంటిది లైన్ చెప్తారు తప్ప ఎవరు ఏం మాట్లాడాలి ఆ లైన్ కి అనుగుణంగా మాట్లాడతారు తప్ప మీరే వెళ్ళాలి, అమర్ టీవీ 9కి వెళ్ళాలి, లేకపోతే వంశీ ఎన్టీవీకి వెళ్ళాలి, రైట్, ఆ రెస్ట్రిక్షన్స్ కానీ అసలు ఆ లైనే లేదు పార్టీలో. ఇప్పుడు సార్ మీకు గుర్తుందో లేదో, సీఎం గారు పాదయాత్ర చేసినప్పుడు తను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏబిఎన్ వాళ్ళు వచ్చారు. ఓకే, ఏబిఎన్ వచ్చినప్పుడు చూసుంటావు కదా, మిమ్మల్ని ఎవరు పిలిచారు అని అడిగాడు సార్. సరే వచ్చావు కదా కాఫీ తాగేసి వెళ్ళిపో అని అన్నాడు సార్. సో అదొక లైన్ పార్టీకి, ఎందుకంటే కావాలని చెప్పి ప్రొపగాండా చేస్తున్నారు మన మీద అనేది పార్టీ స్టాండ్. ఇప్పుడు అలాగే సాక్షి ఉందనుకోండి, సాక్షిని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో అంటే మీడియా కూడా టోటల్ అలైన్ అయిపోయింది అనేటువంటిది ఒక ఫీలింగ్. మోర్ దెన్ అలైన్మెంట్, కంట్రోల్డ్ మీడియా అయిపోయింది కదా కొన్ని చోట్ల. ఓవరాల్ గా అంటే యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లేకపోతే పాడ్కాస్ట్ ఇవన్నీ టోటల్ గా కొత్తగా వస్తుంది. అవును, ఛానల్స్ అనేటువంటివి బాగా అసలు దానికి ఇది లేకుండా అయిపోయింది. ఎవరు ఏం చూపిస్తున్నారు అనేది టోటల్లీ జర్నలిస్ట్ కంట్రోల్లో లేదు, మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంది. అదే అగైన్ ఎందుకన్నా స్పెషల్ గా క్వశ్చన్ అడిగినానంటే, ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు రాకపోతే నేను వేరే ఆపుకొని కూర్చోలేను కాబట్టి వేరే చేసిన. నాకు తెలియక అంటే అంత లైన్ గా ఒక పార్టీకి ఇందాకన్నట్టు టీడీపీ పార్టీ నుంచి ఒక ఇద్దరు వచ్చిండ్రు, తర్వాత వేరే పార్టీ నుంచి రావడము చూసేందుకు ఎట్లుందంటే ప్రో అదర్ పార్టీ లా ఉంది. అది అంటే మీ పార్టీకి అగేన్స్ట్ ఉన్నట్టు కనబడుతుంది. అది నేను చెయ్యని తప్పుకి నేను ఏదో కావాలని చేసినందుకు నాకు నుంచి ఏదో ఫండ్ వచ్చినట్టు అది అట్లా ప్రాపగండా అయిపోయింది. నేను ఖచ్చితంగా అడగాల్సిందే ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని. ఫస్ట్ మిమ్మల్ని అదే క్వశ్చన్ అడుగుతున్నాను, దాంతో స్టార్ట్ చేసినాం. నీకు మంచిది మాకు మంచిది క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, నాకు క్లారిటీ వస్తుంది, వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ కొంతమంది హీరోలు ఉంటారు కింద నేను ఫస్ట్ టైం అన్నా ఐ డోంట్ నో టు యూజ్ ది క్యాస్ట్ నేమ్స్, కానీ కావాలని ఇప్పుడు యూజ్ చేస్తున్నా. ఛానల్ కింద కమెంట్లు కమ్మగా ఉంది ఛానల్ అంటున్నారు కింద. నాకు ఒక 1 వీక్ తర్వాత అర్థమైంది దాని మీనింగ్ ఏందనేది. క్యాస్ట్ కి అలైన్ చేసి ఒక తెలుగు వర్డ్ తీసుకొచ్చి బాగుందని చెప్పి, అంటే సర్కాస్టిక్ గా అంత సటారికల్ గా ఎందుకు అంటే మీరు అంటే వాళ్ళ ఓన్ గా ఆలోచిస్తారు. దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేము కానీ ఓకే. సో ఈ పాడ్కాస్ట్ లో ఎక్స్క్లూజివ్ పొలిటికల్ కాంటెంట్ కాకుండా నాన్ పొలిటికల్ కాంటెంట్ ఎక్కువ మాడదాం అనుకుంటున్నాను. బిఫోర్ గోయింగ్ టు ది ఫర్దర్ క్వశ్చన్స్, ఫస్ట్ పాయింట్ అంటే మీ మీద బాగా మీడియాకి పీకల్లాగా ఉన్నదేమో అనిపిస్తుంది నాకు. సోషల్ మీడియా కాదు, అదే సోషల్ మీడియా. నేను షాక్ అయిన విషయం ఏంటంటే, చిన్నది సోషల్ మీడియాలో కూడా ఒక స్పెసిఫిక్ బ్యాచెస్ ఇప్పుడు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక ఎంఓయూ. ఇంకోటి వచ్చి మన బిర్యానీ లాట్లో చేసుకున్నాం కదా దిశ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక ఎంఓయూ. ఇది ఒకటి. తర్వాత మామిడి తండ్రి గురించి అక్కడ చూపించావు. చెప్తా. అయితే ఈ వీడియో చూసింది నేను ఒక 1 year బ్యాక్ ఏమో చూసినట్టున్నా, చాలా వైరల్ అయింది ఈ వీడియో. నేను లిటరల్గా ఈ క్వశ్చన్ ఈ ట్రోల్ గురించి మాట్లాడదాం అనుకున్నా. ఈ ట్రోల్ ఎట్లా వచ్చింది అంటే, మరి సినిమా ట్రోల్స్ పెట్టేసి నేను ఫిక్స్ అయిపోయినా. అంటే మీరు నిజంగా అట్లా మాట్లాడరేమో ఎంఓయూస్ గురించి అనుకున్నా. ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్ నేను ఫుల్ వీడియో చూసినట్టు. అంటే మీరు మాట్లాడేది పాత గవర్నమెంట్ గురించి, ఇలాంటి ఎంఓయూస్ తీసుకొచ్చారు అని చెప్పి స్పెషల్గా చెప్తున్నారు. ఆ ఫుల్ వీడియోకి ఏమో 19,000 వ్యూస్ ఉన్నాయి. 3-4 డిఫరెంట్ ఛానల్స్ చూసినా 10, 20, 30, 40, మహా 50,000 వ్యూస్ ఉన్నాయి. ఈ ట్రోల్ వీడియోస్ కి సగం కట్ చేసుకొని కొట్టారు కదా షార్ట్స్ కి. అమ్మా, అది ఎందుకు అసలు లక్షల్లో వ్యూస్. ఓకే, అంటే ఎందుకు ఇంత పీకల్లాగా ఉన్నది దీని మీద అని చెప్పి నాకు డౌట్ వచ్చింది అనమాట. అంటే బేసిక్లీ మీరు ఏం కంట్రోల్. ఓవరాల్ గా ఇది ఎలా ఉంటదంటే, పొలిటికల్ గేమ్ లో రెండు ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ ఫైట్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, లేకపోతే ఒక ఇండివిజువల్ తాలూకా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కానీ ఇవి జనరల్గా ఉండదు. ఎందుకంటే ట్రెడిషనల్ పొలిటికల్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. సినిమా నుంచి వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైనా, సినిమా నుంచి వచ్చినటువంటి వారు ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు దే హ్యావ్ అ ఫ్యాన్ బేస్. సో వాళ్ళకి ఏంటంటే సినిమాలో ఏదైతే చూస్తారో బయట కూడా అదే మావాడు అనేటువంటి ఫీలింగ్లు ఉంటారు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ స్పెసిఫిక్ పర్సన్, ఎవరు అనేటువంటిది నేను చెప్పను. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మా హీరోని ఎవడ ఏమనడానికి వీల్లేదు. రైట్. ఆ హీరోని ఎవరన్నా ఏదైనా అంటే వాళ్ళందరూ విలన్సే మాకు,
వాడిని ఏదన్నా ఏ రకంగానన్నా వాడిని మనం టార్గెట్ చేయాలనేటువంటి ఫీలింగ్లో ఫ్యాన్ బేస్ అంతా ఉంటుంది. రైట్. సో అందులో భాగంగా జరిగినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ ఇది. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తాను, చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా. నేను మాట్లాడినటువంటి దాంట్లో ఏది కూడా ఏ రోజు కూడా తప్పు అనేటువంటిది లేదు అనేటువంటిది నా మనస్సాక్షి తెలుసు. దావోస్ గురించి వచ్చినప్పుడు అప్పుడు అలాగే చేశారు, అది కూడా చూసాను యాక్చువల్గా. అది కూడా సేమ్. రైట్. అది కూడా వాళ్ళు ఏం ప్రొపగాండా చేశారు అనేటువంటిది చెప్పాను నేను. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఇంత ముందుకు సిబిఎన్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రమోషన్స్ లో ఇవన్నీ పెట్టి చెప్పారు. రైట్. ఆయన 2 రోజులు స్నానం చేయలేదని, లేకపోతే ఆయన విపరీతమైనటువంటి చలిలో కూడా మీటింగ్స్ చేసాడని, విపరీతంగా జ్వరంతో బాధపడుతున్నా మీటింగ్స్ ఎక్కడ ఆపలేదని, ఇవన్నీ కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని ప్రింట్ మీడియా ఇవన్నీ కూడా ప్రొపగాండా చేసుకున్నాయి. అంటే ప్రొజెక్ట్ ఎలివేట్ చేయడం అన్నమాట. లీడర్షిప్ని ఎలివేట్ చేసి అమ్మ మన రాష్ట్రం కోసం ఆ దేశంలో వెళ్ళి అంత కష్టపడుతున్నాడు అనేటువంటిది ప్రొపగాండా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నారు. ఇవన్నీ చేయడానికి మేము లేము ఇక్కడ. నేను చెప్పే నా వర్షన్ అది ఆ రోజు. రైట్. అసలు మాకు దావోస్కి ఇన్విటేషనే రాలేదని. దావోస్కి ఇన్విటేషన్ రాలేదంటే మాకు November 26, 2022లో 2023 WFది ఇన్విటేషన్ వచ్చింది సీఎం గారికి. ఓకే. సో ఇది ఎప్పుడు కరెక్ట్గా సంక్రాంతి టైంలో 2023 సంక్రాంతి టైంలో ట్వీట్ చేశారు. ఓకే. ఆ పార్టీ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసి వీళ్ళకి ఈ సంవత్సరం ఎకనామిక్ ఫోరం నుంచి ఇన్విటేషన్ కూడా రాలేదు వీళ్ళకి అని చెప్పి ప్రమోట్ చేస్తే నేను అప్పుడు లెటర్ చూపించాను, ఇన్విటేషన్ లెటర్. ఇది మాకు 2 months బ్యాకే ప్రభుత్వానికి ఇన్విటేషన్ వచ్చింది, ముఖ్యమంత్రి గారికి ఇన్విటేషన్ వచ్చింది. నెక్స్ట్ 40 daysలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉంది. సో ఈ చేస్తున్నటువంటి క్రమంలో ఈ పనులు వాళ్ళందరినీ ఇక్కడికే ఇన్వైట్ చేయాలని చెప్పి ప్రభుత్వం తాపత్రయపడుతుంది. ఇవన్నీ చెప్పే క్రమంలో అవన్నీ చెప్పాం. మేము మీలాగా ప్రొపగాండా చేసుకోవడానికి లేము, అక్కడికి వెళ్ళామంటే ఏం చేస్తున్నాం, ఏ నిమిషానికి ఏం చేస్తున్నాం ఇవన్నీ చెప్పుకునే దానికి లేమని చెప్పా. దాన్ని ఒక రకంగా కట్ చేసి పంపించారు. సో ఇలాగ డిఫరెంట్ ఇవన్నీ ఏమవుతాయంటే మా లీడర్ని, మా హీరోని టార్గెట్ చేస్తే మేము ఎంతవరకు వెళ్తాం. ఓన్లీ స్పెసిఫిక్గా నా గురించే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ని, నా భార్యని, పిల్లల్ని, సిస్టర్ని, అమ్మని, సో అందరినీ కూడా టార్గెట్ చేశారు. సో మనం ఏమన్నా జనరల్ పొలిటికల్గా మనం ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. సో అవన్నీ చూస్తే అంటే మనం రాజకీయం కూడా చేయలేం అసలు. సో ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ది పొలిటికల్ డిస్కషన్, టికెట్స్ గురించి డిస్కషన్ వస్తుంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంది అసలు మనకి? అంటే ఇక ఎమ్మెల్యే టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఏంటి అసలు? నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు నేను ఉమ్మడి విశాఖపట్నానికి ఐ వాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఫర్ 5 years ఇన్ ద అపోజిషన్. 2014లో నేను ఎంపీ కంటెస్ట్ చేశాను, ఓడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు ఐ వాజ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం. అంటే అప్పుడు కంబైన్డ్ డిస్ట్రిక్ట్కి. ఇప్పుడు 3 జిల్లాలు అయింది, అరకు, విశాఖపట్నం అండ్ అనకాపల్లి. సో సార్ ఇదేంటంటే 15 కాన్స్టిట్యున్సీస్ మీద నీకు గ్రిప్ ఉంది, నీకు అందరితో పరిచయాలు ఉన్నాయి, లీడర్షిప్ చేయగల కెపాసిటీ ఉంది, ఈ 15 నియోజకవర్గాలు గెలవాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. లాస్ట్ టైం 11 కాన్స్టిట్యున్సీస్లో గెలిచాం అవుట్ ఆఫ్ 15. వైజాగ్ అర్బన్లో 4 seats పోయినాయి. సో పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి నువ్వు పార్టీకి పనిచేయాల్సినటువంటి సందర్భం వస్తే బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అని చెప్పాను. నేను సీఎం గారు కూడా చెప్పాను, సార్ మీరు ఏం చెప్తే చేస్తా, ఇందులో నాకు ఏ రకమైనటువంటి డిస్కషన్స్ కానీ లేకపోతే సెకండ్ థాట్ కానీ ఉండదు. నేను అందుకనే మొన్న అనకాపల్లి వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద కూడా చెప్పాను, సీఎం మళ్ళీ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది అది అవసరం రాష్ట్రానికి. సో దానికోసం అవసరం అయితే పోటీ నుంచి తప్పుకొని పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పాను, దానికి స్టాండ్ అయి ఉన్నా. సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి, షెడ్యూల్ రావడానికి ఇవన్నీ టైం ఉన్నాయి. ఇంకా రాజకీయాల్లో ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తారేమో ట్రై చేస్తున్నా. కొన్ని ఒక 3-4 బర్నింగ్ టాపిక్స్ రాసి పెట్టుకున్నాను నేను. దాంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈ లులు మాల్, అది ఏదైతే ఉందో లులు మాల్ మేనేజ్మెంట్ నుంచి చాలా పెద్ద స్టేట్మెంట్ వచ్చింది, విల్ నెవర్ ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని. ఆ స్టేట్మెంట్ చూసినప్పుడు అదే చాలా పెద్ద హెడ్లైన్ అయిపోయింది ఆ టైంలో, అట్లీస్ట్ సోషల్ మీడియాలో అయితే మాలాంటి వాళ్ళకి చాలా మంది షేర్ అయిపోయింది. అరే ఏంది ఏమవుతుందిరా ఆంధ్ర అని ఒక భయం వచ్చేసింది అప్పుడు నాకు. అసలు అంటే జనరల్గా గవర్నమెంట్ అంత తేలికగా అయితే చేయదు కదా ఏ పనిలో, ఏదో అయి ఉంటుంది అన్న థాట్ నేను కూడా ఉండే. సో అసలు ఏమైంది బ్యాక్ ఎండ్లో, లులు మాల్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అసలు ఏడు దాకా వచ్చింది అనేది తెలుసుకుందాం అనుకున్నా. లులు మాల్ సంబంధించి ఫస్ట్ మేము గవర్నెన్స్లోకి వచ్చిన తర్వాత జనరల్గా ఎవరన్నా సరే అన్నీ కూడా ఒకసారి మనం ఎగ్జామిన్ చేస్తాం, గతంలో జరిగిన ఇష్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది,
నేను వచ్చినప్పుడు అందులో స్పెసిఫిక్గా లూలు మాల్కి అలాట్మెంట్ చేసినప్పుడు ఓకే అపోజిషన్లో, అంటే మేము అపోజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆ రోజు లూలుకి కన్వెన్షన్ సెంటర్కి మాల్కి వాటికి అలాట్మెంట్ చేసినప్పుడు అప్పుడే ఫైట్ చేసాం మేము. ఎందుకంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి గవర్నమెంట్ దగ్గర ఉన్న మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అది. ఓకే, వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేసింది. ఓకే, నీకు తెలుసు విశాఖపట్నం మరి నువ్వు వచ్చావు లేదు తెలియదు. వచ్చా మనం రీసెంట్గా వచ్చా. ఆర్కే బీచ్కి ఎదురుగా ఎకరం 100 కోట్లు ఉంటుంది అక్కడ. 13.5 acres. ఓహో, 13.5 acres, 1350 లీస్ట్లో లీస్ట్ వేసుకున్న 1000 కోట్ల రూపాయల ల్యాండ్ అది. సో జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తాం, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెద్ద గ్రూప్ వచ్చినప్పుడు ఆ గ్రూప్ వల్ల ఆ స్పెసిఫిక్ ఏరియా డెవలప్ అవ్వాలి. ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో తీసుకుని వచ్చి ఆ గ్రూప్ని పెట్టడం వల్ల ఏం ఉపయోగం చెప్పు. ఇప్పుడు సపోజ్ విశాఖపట్నం నెక్స్ట్ టువర్డ్స్ భోగాపురం గ్రో అవుతుంది, రైట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లీ ఎండాడ మధురవాడ వరకు డెవలప్ అయింది. మధురవాడ నుంచి టువర్డ్స్ ఆనందపురం, భీమిలి అండ్ భోగాపురం ఆ ఏరియా ఉంది. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, హైవే కానుకొని ఉన్నాయి. అక్కడ ఒక 15-20 ఎకరాలు ఇవ్వు నువ్వు ఇచ్చి అక్కడ లూలుని పెట్టమని, మంచి కన్వెన్షన్ సెటప్ పెట్టి ఒక మంచి 5-star హోటల్ కట్టమని చెప్పి ఒక మాల్ పెట్టమని చెప్తే ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది కదా. సో ఇచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అవసరమైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వు ల్యాండ్, తప్పలేదు. రైట్, అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాండ్ ఇవ్వు, తప్పలేదు, ఇబ్బంది లేదు. ఆ ఏరియా డెవలప్ అవుతుంది, గ్రూప్ పేరు చెప్పుకునే దానికి అవకాశం ఉంటుంది. నువ్వు 1300-1000 కోట్ల రూపాయల ల్యాండ్ని ఇచ్చి నువ్వు ఇన్వెస్ట్మెంట్ 600 crores పెడుతున్నావు. నువ్వు చేయలేవా? నువ్వు కట్టలేవా? నువ్వు ఇన్ని బాధలు పడి ఇన్ని స్టార్టప్స్ ఎంకరేజ్ చేసుకొని, లేదా నువ్వే ఒక రోల్ మోడల్లా ఉండాల్సిన అవసరమే ఉంది. అలాంటి బిజినెస్ జరిగితే హ్యాపీగా అందరం కూడా కోటీశ్వర్లు అయిపోతాం కదా. సో మా లైన్ ఏంటంటే, ఆయనతో అప్పుడు మా డిపార్ట్మెంట్స్ కూడా డిస్కస్ చేసినప్పుడు మేము అక్కడైతేనే చేస్తాను, ఇంకెక్కడ చేయను, అయితే క్యాన్సిల్ చేసుకోమని చెప్పాము. 1000 కోట్ల రూపాయల ల్యాండ్లో నువ్వు 600 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నువ్వేంటి, ఎవడన్నా పెడతాడు, రోడ్డు పోయినోడు పెడతాడు. రైట్. సో ఈ ఒక్క ఆలోచన, అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. అదే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని బయట కావాలి, అది నచ్చింది వాళ్ళకి. తర్వాత దాని వెనకాల ఏం జరిగింది అనేటువంటిది సెకండరీ. సో ఆ ఇనీషియల్ డేస్లో వాళ్ళు తీసుకున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటిది డజన్, ఇది అసందర్భం. అయినప్పటికీ మనం ఆల్టర్నేట్ చెప్పాము, ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇచ్చాము. మాకు అక్కడే కావాలంటే క్యాన్సిల్ చేసుకోవాలి. ఇది గవర్నమెంట్ కస్టోడియన్స్గా ఉండాలి. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ల్యాండ్లో నువ్వు 5000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టమను, ఇద్దాం, ఇబ్బంది లేదు. 1000 కోట్ల రూపాయల ల్యాండ్లో 500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి నువ్వేంటి, ఎవరన్నా వస్తారు. కానీ నా డౌట్ ఏంటంటే, ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవ్ చేసినప్పుడు, అంటే ఒక ల్యాండ్ అప్రూవ్ చేసి అలాట్ చేసేసిన తర్వాత లీగల్లీ ఇట్ ఈస్ దేర్ ల్యాండ్, అంటే అట్లీస్ట్ టు స్టార్ట్ దేర్ విల్ హావ్ సమ్ కండిషన్స్. ఓకే, ఉంటాయి అందులో ఆబ్వియస్ గా. ఇప్పుడు మా ఏపీఐసి నుంచి ల్యాండ్ ఇస్తాం, దే కెన్ పుల్ బ్యాక్. ఏపీఐసి నుంచి ల్యాండ్ ఇస్తాం మనం. మన టీఎస్ఐఐసి మాకు ఏపీఐసి, ఇనిషియల్లీ ఇట్ వాజ్ ఏపీఐసి ఓన్లీ, తర్వాత టీఎస్ఐఐసి అంటే. సో ఏపీఐసి 50 years ఆర్గనైజేషన్. సో ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రాకి వచ్చినా త్రూ ఏపీఐసి మనం ల్యాండ్స్ అలొకేట్ చేస్తాం, బేసింగ్ ఆన్ దేర్ డిపిఆర్స్. ఇచ్చినప్పుడు మన ఇనిషియల్ సేల్ అగ్రిమెంట్లోనే మనం చెప్తాం, యూ విల్ హ్యావ్ 3 years టైం, నువ్వు ఇన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతావని చెప్పావు, నువ్వే చెప్పావు, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానన్నావు, ఇది చేస్తావు, చేయని పక్షంలో విల్ రిజర్వ్ ద ల్యాండ్, భూమి వెనక్కి తీసుకుంటావు అని చెప్తాం. నువ్వు కండిషన్స్ కంప్లై అవ్వకపోతే ఆబ్వియస్లీ ఇక్కడ అప్లై అవ్వడం లేకపోతే స్టార్ట్ అవ్వలేదు కదా. ఇచ్చి అప్పటికి 1 year అయింది, అప్పటికి అందులో కొన్ని కోర్ట్ కేసెస్ ఇష్యూస్ ఏవో వారు ఇల్లరు, ఏమి స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ప్లస్ దాంట్లో మళ్ళీ ఇంకా నాకు బిల్డింగ్ ప్లాన్ వేవర్ కావాలి, నేను దీనికి కట్టను, దానికి కట్టను, దానికి డబ్బులు కట్టను, దీనికి డబ్బులు కట్టను, రకరకాలు ఉన్నాయి. అవన్నీ అని జనరల్ గా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పేవి అపోజిషన్ గవర్నమెంట్ మీద, లూలు మాల్ వెళ్ళిపోయాడు, లూలు మాల్ పారిపోలేదు, పంపించాం. పంపించడం ఇన్ సెన్స్ ఈ కాన్సెప్ట్ తో అయితే వద్దు అనేటువంటి. క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారా బయట, ఎందుకు ఇంత నెగిటివ్ ప్రాపగెండా అయిపోయింది గవర్నమెంట్ చేతులు ఉన్నప్పుడు? ఒక 10 సార్లు అదే చెప్తాడు, మేము దానికి సమాధానం చెప్పుకొని కూర్చుంటే మేము పని. అంటే నేను ఎక్కడ చూడలేదు, ట్రై చేసిన లూలు మాల్ ఎందుకు వెళ్ళిపోయిందని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పా, ఒక్కదాన్ని విన్నట్టున్నాను, అది కూడా నాకు క్లారిటీ రాలేదు అక్కడ. సో కొంచెం హడావిడిలో చెప్పినట్టు అనిపించింది, అందుకే మళ్ళీ ఒకసారి అని చెప్పి. ఇది కాకుండా ఇంకొక బర్నింగ్ టాపిక్ వచ్చేసి అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఉందో, అంటే ఆల్మోస్ట్ 18,000, అంటే ఐఎమ్ నాట్ షూర్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, 18,000 ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఒక ఆర్గనైజేషన్ బయటకు వెళ్ళేంత స్టేజ్ వచ్చింది అంటే, గవర్నమెంట్ అంత ఈజీగా అయితే స్టెప్స్ తీసుకోదు. మళ్ళీ సేమ్ పాయింట్ నాకు కూడా,
అది అయిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అప్పుడు ఐటీ మినిస్టర్ హీ వాస్ మెన్షనింగ్ దట్ అక్కడ ఎగ్జిట్ అయితే ఇక్కడ తీసుకుంటాం మేము ఎంట్రీ ఇస్తాం మేము అనుకుంటే ఏదో సంథింగ్ ఏదో వచ్చింది అట్లా. సో వాట్ హ్యాపెండ్ ఆయన చెప్పినట్టు నాకు తెలియదు కానీ ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు అప్పుడు ఆ మాట ఆయన చెప్పినట్టుగా నేను చూడలేదు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఆంధ్రాలో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ తెలంగాణకు వచ్చేసింది అనేటువంటిది ప్రొపగండా చేశారు. రైట్ రైట్ రైట్. ఇష్యూ ఏంటంటే అమర్ రాజా బేస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. అమర్ రాజాకు ఉన్న ఇండస్ట్రియల్ బేస్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే. రైట్. సో మైక్రోసాఫ్ట్ సియాటిల్ హెడ్ క్వార్టర్, శానోసియా, సియాటిల్ కదా. సియాటిల్ నుంచి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది కదా బేస్. అంటే బిల్ గేట్స్ అక్కడ మూసేసుకొని ఆంధ్రప్రదేశ్ వచ్చినట్ట అది కదా. మేము ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అమర్ రాజాకి సంబంధించి వాళ్ళ బోర్డ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఎండి కానీ లేకపోతే వాళ్ళ చైర్మన్ కానీ ఎవరన్నా వచ్చి మేము ఆంధ్రాలో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టకుండా మేము తెలంగాణలో పెడుతున్నామని కానీ లేదా మేము పెడతామంటే మాకు ప్రభుత్వం సహకరించలేదని కానీ, ఆయన తెలుగుదేశంకి సంబంధించిన ఎంపీయే కదా, వాళ్ళు మిగిలిన న్యూట్రల్ అనుకో మీరు అడగొచ్చు ఇండస్ట్రియలిస్ట్ కదండి మీ ఎలా చెప్తాడు అలా చెప్తే ఆయనకి ఇబ్బంది కదా అనేటువంటి ప్రశ్న అడగచ్చు. ఈజ్ తెలుగుదేశం ఎంపీ, 10 years నుంచి ఎంపీగా ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారికి క్లోజెస్ట్ అసోసియేట్గా ఉన్నాడు. ఒకవేళ నిజంగా మా వల్లే ఇబ్బంది జరుగుంటే బయటకు వచ్చి చెప్పేవాడు కదా. సో ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఆయన తెలంగాణకి వెళ్ళొచ్చు, కర్ణాటకకి వెళ్ళొచ్చు, ఇంకో స్టేట్కి వెళ్ళొచ్చు. సో వెళ్ళేది క్రమంలో అక్కడికి ఎక్స్పాన్షన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన పెట్టుబడులు మానేసి అక్కడ పెడుతున్నాడు అనేటువంటి తప్పది. నేను అడిగాను, నేను ఆ రోజు చాలా మందిని నన్ను ఇలాగే క్వశ్చన్ చేసినప్పుడు అడిగాను, చెప్పమనండి ఎవరన్నా వచ్చి ఇదిగో ఆంధ్రలో పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బయటకు వెళ్ళిపోతున్నాం అని చెప్పమనండి, దానికి మేము సమాధానం చెప్తాం. రైట్. కానీ వాళ్ళ ఎక్స్పాన్షన్స్లో భాగంగా పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి దాన్ని నేనేం సమాధానం చెప్తాను ప్రభుత్వం తరపు నుంచి. అలాగని చెప్పి కొన్ని ఇష్యూస్ కూడా అమర్ రాజాకి సంబంధించి ఏదైతే చిత్తూరులో ఉన్నటువంటి 1 or 2 ప్లాంట్స్లో లోకల్గా పొల్యూషన్కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా వచ్చినాయి. హైకోర్టు ఇచ్చింది జడ్జ్మెంట్, ఇబ్బంది ఉంది అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనేటువంటిది కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్. సో మరి ఇంకా అవన్నీ మనం ఒక కంపెనీకి సంబంధించి నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఒక కంపెనీ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ని బేస్ చేసుకొని అదర్ ఇండస్ట్రీస్ ఏవచ్చినా లేదా వారికి సంబంధించి ఇతర ఇన్వెస్ట్మెంట్స్ ఏమొచ్చినా వీఆర్ రెడీ టు ఎంకరేజ్. సో స్పెసిఫిక్గా ఒక ప్రాంతానికో లేదా ఒక మనుషులకో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి దాంట్లో కొంత హ్యూమన్ యాంగిల్ కూడా చూడాలి కదా. అంటే జనరల్గా నాలంటోడికి ఎట్లా కనబడుతుంది అంటే నాలంటోడి అంటే అవుట్ సైడ్ ది జోన్ వాళ్ళకి టీడీపీ పర్సన్ కాబట్టి వీళ్ళు ఏమైనా పొలిటికల్గా స్ట్రెస్ చేస్తున్నారు అన్నట్టు ఏదో అట్లే కనబడదు నాకైతే పర్సనలీ. సో అందుకే స్పెషల్గా ఉండే. అండ్ ఇది కాకుండా మనకి వైజాగ్లో మన ఋషికొండ ఇష్యూ ఉంది కదా, అది చాలా పెద్ద మచ్చలాగా అనిపించదు అన్న. ఎందుకు డోంట్ యూ ఫీల్ దట్? ఎందుకు మచ్చ? అరే అమర ఇల్లు కట్టుకున్నాడా, వంశీ ఇల్లు కట్టుకున్నాడు అక్కడ? కట్టుకోలేదు కదా. బట్ స్టిల్ ఇప్పుడు దాన్ని ఏ రకంగా ప్రొపగండా చేశారు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని ల్యాండ్ గ్రాప్ చేసినట్టు, దాన్ని ఏదో కబ్జా చేసినట్టు చెప్పారు. గతంలో అదే కొండ మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 94-99 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ ఒక టూరిజం ప్రాజెక్ట్ కట్టారు. ఓకే. మరి అప్పుడు ఏం చెట్లు గిట్లు కొట్టుకొని కట్టారా? ఏమైనా టెక్నాలజీ ఉందా అప్పట్లో ఏమన్నా? ఒకటి నేను అనేది ఏంటంటే, అంటే ఒక సబ్జెక్ట్ని పెట్టి చూపించేదానికి ఏదో మనం ప్రామినెంట్ ప్లేస్ ఋషికొండ అనేది, సో దీన్ని ప్రొజెక్ట్ చేస్తే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు అందులో అక్కడ టూరిజం ప్రాజెక్ట్ కట్టాం, పెద్ద ఆల్మోస్ట్ 450 crores పెట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. విజువల్స్ కూడా చూసుంటాను. చూసా. ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఇనాగ్రేషన్ సెరమనీ. అయిపోయింది. దాన్ని కట్టే క్రమంలో కంప్లీట్ అయిపోయిన తర్వాత సీఎం షిఫ్టింగ్ సంబంధించినటువంటి కమిటీ దీంట్లో వాళ్ళు ఏమన్నారంటే, ఇది సీఎం గారికి అయితే బాగుంటుంది, సీఎంఓకి యాప్ట్గా ఉంటుంది అనేటువంటిది వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చారు. we didn't take any decision as of now, still it's a tourism project. Right. సో ఒకవేళ సీఎం గారు అన్ని అడ్డంకుల్ని అధిగమించి మనం వెళ్ళే పరిస్థితి వస్తే సీఎం అఫీషియల్గా వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అది
అంతే తప్ప మీటింగ్ లో అన్నట్టున్నారు కదా ఏదో ప్రెజెంటేషన్ ఇస్తూ ఐ వాంట్ టు స్టే ఇన్ వైజాగ్, నేను అది కదా దాని స్పెసిఫిక్ గా ఎక్కడ ఉంటానని చెప్పలేదు కానీ వైజాగ్ లో ఉంటాను నెక్స్ట్ గవర్నమెంట్ లోనే అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎక్కడ ఉండాలి ఏంటి అనేటువంటిది ఇంకా అది ఎప్పటికీ కూడా ఈ రోజు కాదు రేపన్నా ఎప్పుడన్నా అది టూరిజందే. అది సీఎం అనేది సీఎం అంటే గవర్నమెంట్. సో గవర్నమెంట్లో భాగంగా ఆయనకు అవసరం అయితే అది వాడతారు ఆయన, లేకపోతే టూరిజం ఉంటుంది తప్ప ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోతే అమర్నాథ్ అవ్వదు కదా అది. సో దానికి ఎందుకు అంత రక్కస్ చేశారు? అదే పక్కనే గీతం ఉంది, మొన్నే వచ్చాడు గీతం ప్రెసిడెంట్, పక్కనే గీతం ఉంది. గీతం కాలేజ్ దాంట్లో ఆల్మోస్ట్ 40 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఓకే 23 acres మేము తీసుకున్నాం. మేము ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ తీసుకున్నాం. 13 acres గవర్నమెంట్ ల్యాండ్ లో బిల్డింగ్స్ కట్టేశారు. ఇప్పుడు దాని మీద వాళ్ళకి అందులో వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. సో మేమేమో సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి మన ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది, మీరు మీకున్న ఆల్టర్నేట్ ల్యాండ్ ఏదైతే మీ పేరు ఉందో అది గవర్నమెంట్కి రాసి ఇచ్చండి, ఈ బిల్డింగ్స్ ఇది మీకు ఇచ్చేస్తాము, మీకు రెగ్యులైజ్ చేసేస్తాము అని చెప్పాం. వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయారు దాని మీద. కోర్టులో ఉంది, మన దాని గురించి మాట్లాడడానికి లేదు. ఎదురున్న కనబడుతుంది మన కుటుంబ సభ్యులకు సంబంధించి, మనం ఎలా మాట్లాడుతున్నాం అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవాలి. మన దాని గురించి మనం ఏం చెప్తాం. ఇంకోటనా ఆల్మోస్ట్ 5 years నుంచి ఆల్మోస్ట్ 10 years నుంచి నడుస్తుంది కాబట్టి క్లారిటీ లేదు కాబట్టి ఈ ఆంధ్ర క్యాపిటల్ ఏదైతే ఇష్యూ ఉందో అసలు ఈ 3 capitals ఐడియా ఎవరిది? అంటే ఎవరైనా ప్రపోజ్ చేసిన ఐడియానా లేకపోతే ఈజ్ ఇట్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ఓన్లీ సీఎంస్ మైండ్? అసలు ఏంది అసలు సీఎంస్ మైండ్? క్లియర్లీ అవుట్ ఆఫ్ సీఎంస్ మైండ్. క్యాపిటల్ ఇన్ సెన్స్ అంటే దాన్ని ఏ రకంగా ప్రొపగాండా చేస్తున్నారు. మనం ఏం చెప్తున్నామంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎక్కడ జరుగుతుంది జనరల్గా దాన్ని క్యాపిటల్ అంటాం. దాన్ని వైజాగ్ అయితే బాగుంటుంది అనేటువంటిది మా గవర్నమెంట్, మా ప్రభుత్వం తాలూకా, మా పార్టీ లైన్ కానివ్వండి, మా లీడర్ తాలూకా లైన్ కానీ. అది దేనికి కారణం? ఎవరినన్నా నువ్వు యువర్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్ర కాదనుకో, నాట్ తెలుగు స్పీకింగ్ స్టేట్ అనుకున్నాం, కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు సహజంగా ఒక క్యాపిటల్ని ఎంపిక చేసే క్రమంలో అప్పటికే ఆ స్టేట్లో ఉన్న డెవలప్డ్ సిటీనే కదా మనం ఎంచుకుంటాం. ఒకవేళ ఇదే డెసిషన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే తీసుకుని ఉంటే అసలు డిస్కషన్ లేదు దీని మీద. ఇప్పుడున్న ఎన్డీఏ 2001లో 3 states కొత్తగా ఏర్పాటు చేసింది. అప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్. ఓకే. డెహ్రాడూన్ అనేది మనం ఎప్పటి నుంచి వింటున్నాం? ఉత్తరప్రదేశ్, ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరాఖండ్ అయిన తర్వాత మరి ఇంకక్కడ వేరే కొత్త సిటీని ఏదైనా డెవలప్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? డెహ్రాడూన్ ఎందుకు పెట్టారు? అప్పటికే అది డెవలప్డ్ సిటీ. రైట్. బీహార్లో పట్నా తర్వాత రాంచీ, బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటైనప్పుడు అప్పుడు జార్ఖండ్లో అప్పుడు ఏర్పాటైన రాష్ట్రంలో రాంచీ ప్రామినెంట్ ప్లేస్. సో రాంచీని ఎంపిక చేశారు. అర్థమైంది. అలాగే మధ్యప్రదేశ్కి వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ఏర్పాటైనప్పుడు రాయ్పూర్ మనం ఎప్పటి నుంచి వింటున్నాం. రాయ్పూర్ మరి అప్పుడెందుకు కొత్త సిటీస్ని చెయ్యాలని చెప్పి ప్రపోజ్ చేయలేదు? మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేని దగ్గర వర్జిన్ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు నువ్వు మొత్తం చేస్తానంటే ఎప్పటికవుద్ది? మనం ఇప్పుడు చూస్తాం, ఏం చేస్తాం? కమ్ అప్ విత్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్. వైజాగ్ని క్యాపిటల్ పెట్టు, ఆ ఏరియాస్ని డెవలప్ చేయి, ఎవరైనా వద్దంటారా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 50,000 acresలో ఎవ్రీ ఏకర్కి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, వాటర్ అండ్ రోడ్స్, ఈ మూడింటికి వాళ్ళు ఇచ్చిన డిపిఆర్లో ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పారు. 50,000 ఎకరాలకి ఎంత అవుతుంది? 1,00,000 కోట్లు. ఏమీ లేని దగ్గర 1,00,000 కోట్లు పెట్టాలి, ప్రభుత్వం పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా అయితే ఎంత 2,000-2,500 కోట్లు ఇచ్చారు. అది ఓన్లీ టెంపరీ బిల్డింగ్స్కి ఖర్చు పెట్టారు. సో ఏదేమైనా నువ్వు పెట్టే డబ్బు, వచ్చిన డబ్బు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టాలి. నువ్వు అన్ని ప్రాంతాలకి అవసరాలు ఉంటాయి. అనంతపూర్కి అవసరం ఉంటుంది, శ్రీకాకుళంకి అవసరం ఉంటుంది, చిత్తూరుకి అవసరం ఉంటుంది. అన్ని నువ్వు ఒక డబ్బు తీసుకుని వచ్చి ఒక 50,000 ఎకరాల మీద పెడితే మరి మిగిలిన రాష్ట్రం ఏమైపోవాలి? సో అదే డెవలప్డ్ సిటీ మీద పెట్టావనుకో, ఇప్పుడు విశాఖపట్నంలో కొత్తగా రోడ్లు వేయాల్సిన అవసరంలా, కొత్తగా పవర్ ఇవ్వాల్సిన అవసరంలా, వాటర్ ఇవ్వాల్సిన అవసరంలా, నువ్వు కొత్తగా సిటీని క్రియేట్ చేయాల్సిన అవసరంలా, ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాల్సిన అవసరంలా, కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరంలా, రైట్, లేకపోతే అదర్ ఫెసిలిటీస్నో లేకపోతే రియల్ ఎస్టేట్ని క్రియేట్ చేయాల్సిన అవసరంలా.
అక్కడ నువ్వు ఎడిషనల్ వాల్యూ ఎడిషన్ ఏదో నువ్వు సిటీకి, యూ కాల్ ఇట్ క్యాపిటల్. రైట్. క్యాపిటల్ అని పిల్లు వస్తారు, ఇన్వెస్టర్స్ అందరూ వస్తారు, అక్కడికే వస్తారు, మీటింగ్స్కి వస్తారు. అన్ని ప్రోగ్రామ్ చేశాడు ఆయన 5 సంవత్సరాలు, అన్ని వైజాగ్లోనే కదా పెట్టాడు, ఎందుకు మరి అక్కడ పెట్టలా? సో మనం ఏమంటామంటే వైజాగ్తో పాటు వీటికి కూడా ఎగ్జిస్టెన్స్ ఉండాలి, మిగిలిన ఏరియాస్ కూడా. లెట్ బి అమరావతి లేకపోతే రాయలసీమ ఉండాలన్నటువంటి ఆలోచనతో డీసెంట్రలైజేషన్లో భాగంగా వీఆర్ నేమింగ్ దిస్ 3 cities. ఆపరేషన్ ఇష్యూ కదా మీకు 3 different cities ఉన్నప్పుడు? అవి మనకి అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో రెండు సిటీస్లో జరుగుతున్నాయి. ఉదాహరణకి మహారాష్ట్రలో ముంబైలోని అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటాయి, నాగ్పూర్లో జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్లో లక్నోలో క్యాపిటల్ ఉంటుంది, అలహాబాద్లో కోర్టు ఉంటుంది, హైకోర్టు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, బట్ ప్రాబ్లీ దే డోంట్ కాల్ దెమ్ యాజ్ క్యాపిటల్స్. కాకపోతే ఈ ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఒక దగ్గర నుంచి నడుస్తుంది, జ్యుడిషియరీ ఒక దగ్గర నుంచి నడిచేవి చాలా రాష్ట్రాలు ఉన్నాయి మన దగ్గర. మేజర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వైజాగ్ నుంచి జరగాలనేటువంటి మన ఉద్దేశం. ఎందుకంటే ఆ సిటీకి రేపు స్టేట్ ఇప్పుడు హైదరాబాద్ ఏ రకమైనటువంటి రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది తెలంగాణకి, కొన్ని జిల్లాలకు సంబంధించి రెవెన్యూస్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి వెళ్తాయి. అంటే అటువంటి ఒక ఎకనామిక్ గ్రోత్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఉండాలి ప్రతి రాష్ట్రానికి. అది ఓన్లీ వైజాగ్కే కెపాసిటీ ఉందనేటువంటిది మా ప్రభుత్వం తాలూకు ఆలోచన. సో దానికి అదే లైన్ తప్ప చంద్రబాబు నాయుడు గారు అమరావతి అన్నారు కాబట్టి మేము విశాఖపట్నం అంటున్నాం అనేటువంటి దాన్ని అసలు ఆ జస్టిఫికేషన్ కరెక్ట్ కాదు. అది వైజాగ్ ఎందుకు వద్దో చెప్పానండి ఎవరినన్నా. నేను అమరావతి వద్దన్నా నేను 10 కారణాలు చెప్తా, వైజాగ్ ఎందుకు వద్దని చెప్పడానికి ఎవరైనా కారణాలు చెప్పాను. దాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడు ఎలా పడితే అలాగా చాలా చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితి అయిపోయింది. రైట్. అది కరెక్ట్ కాదు ఎవరిని చూసే వాళ్ళకి. అంటే ఐ కెనాట్ జస్టిఫై ఆర్ జడ్జ్ వాట్ ఈస్ రైట్. నేను అనేది ఏంటంటే ఆయన తీసుకున్న డెసిషన్ మేము తీసుకున్న డెసిషన్ నేను కంపేర్ చేయమని చెప్పట్లా. ఒక లేమెన్ గా నువ్వు ఆలోచిస్తే కొత్తగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత జనరల్ గా ఎక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ అయితే బాగుంటది అనేటువంటి దానికి మినిమం కామన్ సెన్స్ కదా. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవుతున్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఆల్టర్నేట్ గా వైజాగ్ కూడా ఎందుకు డెవలప్ చేశారు? అదర్ సిటీస్ కూడా డెవలప్ అవ్వాలి స్కోప్ ఉంది. తిరుపతికి అవకాశం ఉంది, విజయవాడకి అవకాశం ఉంది, వైజాగ్కి అవకాశం ఉంది. హైదరాబాద్ తర్వాత అంత కెపాసిటీ ఉన్నది విశాఖపట్నం అని చెప్పి నమ్మారు కదా. అయితే నాకెందుకు డౌట్ అంటే క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు సిటీ ఎక్కడుందో తెలియకుండా కాన్సన్ట్రేషన్ ఎక్కడైతుంది. ఇప్పుడు నేనే ఉన్నా తెలంగాణలో, ఐ హ్యావ్ అ కంపెనీ, ఐ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ వేర్ ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ 40 members ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఇంకొక బ్రాంచ్ ఏపీలో పెడదాం అనుకుంటున్నా. ఎక్కడ పెట్టాలనే దగ్గర నా దగ్గర ఆన్సర్ లేదు. మహా అయితే ఇప్పుడు వైజాగ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు డెవలప్డ్ కనబడుతుంది కాబట్టి ఆలోచిస్తా, లేకపోతే విజయవాడ అనుకుంటా. కానీ ఇఫ్ ఐ హ్యావ్ అ క్యాపిటల్ ఇన్ మై మైండ్, అరే దిస్ ఇస్ గోయింగ్ టు డెఫినెట్లీ డెవలప్ అని అనిపిస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతా. సో ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఆగిపోతుంది కదా. ఇంకెన్ని రోజులు అమరావతి అని అంట క్యాపిటల్. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ అమరావతి. ఓకే. అమరావతి క్యాపిటల్ గా ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు అమరావతి వచ్చి చూస్తే నువ్వు పెట్టాలనుకుంటావా? నేను అక్కడికి వెళ్ళలేదు ఆనెస్ట్లీ. జనరల్ గా నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు పెడదాం అనుకున్నప్పుడు నీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు పెడదాం అనుకున్నప్పుడు ఏమీ లేకుండా ఎందుకు పెడతారా అన్న. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్థమైంది నాకు. నువ్వు రావాలి, వైజాగ్ రావాలి, యూ హ్యావ్ 8 to 9 flights ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ రైట్ డైలీ. లేకపోతే కనెక్టివిటీ ఉంది, నువ్వు వచ్చావంటే అక్కడ ఉండడానికి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటావు కదా. నీకు తినడానికి తిండి దొరకదు, తాగడానికి నీళ్ళు దొరకవు, నువ్వు ఎడారిలో వెళ్ళి ఉండాలనుకుంటావా నువ్వు? సో ఆ కంపారిజన్ చెప్తున్నా జనరల్గా. అర్థమైంది అనేది లైక్ అరౌండ్ ఒక 2 years నుంచి వింటున్నది నేను. ఇంకా ఎక్కువనే అయి ఉంటుంది నా మైండ్లో అయితే. 2 years నుంచి ఏపీలో వైన్ షాప్స్, ఆల్కహాల్ షాప్స్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసుకోరు? 2 ఉంటాయి. డిజిటల్ పేమెంట్స్ తీసుకోరని ఎవరన్నారు? మొన్న ఒక ఆర్టికల్ చూసినా మరి 3 షాపులనే టెస్ట్ చేసారు అంటారు. అంతే టెస్ట్ చేయాల్సిన ఫేస్లో ఉందా డిజిటల్ పేమెంట్స్ అని నా క్వశ్చన్. నో అంటే ఇప్పుడు అక్కడ అన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ వస్తారు. వైన్ షాప్ కి అక్కడ అంతా ఒకటే కుటుంబం. సో అక్కడ ఎలా ఉండదంటే పైనుంచి కింద వరకు ఆల్ సెక్టర్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. డైలీ లేబర్ చేసుకున్న వాళ్ళు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు, బిజినెస్ పీపుల్ వస్తారు, అందరూ వస్తారు. సో అందరూ డిజిటల్ పేమెంట్స్ చేసేదానికి అవకాశం ఉండకపోవచ్చు. పూర్తిగా లేదనేటువంటిది కరెక్ట్ కాదు. మరి అది కరెక్ట్ చేసుకో. మరి అది అంటే సబ్జెక్ట్ కరెక్షన్. సారీ అంటే
ఏ పేపర్ చదివో తెలియదు నాకు. పేపర్ కాదు, నేను ఆర్టికల్ చూస్తుంటే అదన్నా ఎందులో చదివో తెలియదు కొన్ని మీమ్స్. సో అందుకని పూర్తిగా కాపాడడం కాదు, హైబ్రిడ్ ఉంటుంది అంతే. అదే అంటే కొంతమంది నేను పొద్దున్న స్టోరీ పెట్టిన మీరు వస్తున్నారని, నాకు దాంట్లో కొంతమంది మెసేజ్ పెట్టిన దాన్ని చాలా వరకు ఇది పెట్టినారు అనమాట, ఏపీలో ఎందుకు అది లేదు అని చెప్పి, అంటే డిజిటల్ పేమెంట్స్ లేవు. టోటలీ అంత గవర్నమెంట్ షాప్స్ కదమ్మా అవేవి ఇది వరకు అంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో డౌట్ అన్నా. ఇప్పుడు డబ్బులు సైడ్ ట్రై చేస్తారు ఇక్కడ మొత్తం అంతా బార్ కోడ్స్ ప్రతి బాటిల్ కి లేకపోతే ప్రతి కేసుకో ఏమంటారు అన్నిటికీ. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఇదేంగా మరి ఎన్ని వస్తున్నాయి ఎన్ని వెళ్తున్నాయి అనేది చెప్పాలి కదా. అదే కుక్డ్ అప్ బ్రాండ్స్, కొత్త స్టార్ట్ చేసిన బ్రాండ్స్ అని నీకు చెప్పినా బ్రాండ్స్ గురించి అడిగావు కాబట్టి చెప్తున్నా. అంటే ఐ హావ్ జీరో నాలెడ్జ్. నేను ఇట్లాంటి మాడతాను ఎప్పుడు అనుకోలేదు. ఐ హావ్ జీరో నాలెడ్జ్ ఆన్ దిస్ సబ్జెక్ట్, ఎందుకంటే నేను నాకు ఐడియా లేదు. నాన్ వెజ్ అయితే తిన్నా తెలుసు నాకు, అది కూడా లేదు. అది లేదా సేమ్ నేను కూడా. సో అంటే నాకున్న గవర్నమెంట్లో ఉన్న సోర్సెస్ ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు చెప్పే సో కాల్ బ్రాండ్స్ ఏవైతే ఈ ట్రోలింగ్ చేసి మన మీద కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు, ఇవన్నీ కొన్ని కుక్డ్ అప్ ఫేక్ ఇవి చేసి చూపించేది. ఆల్రెడీ ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త పేర్లు మీరు తీసుకొని వచ్చి చెప్పారని చెప్పారు కదా, అవి ఏవి కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినవి కాదు. అచ్చా, ముందే ఉన్నాయి అవన్నీ. May 18th ప్రాబ్లీ డేట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 17th or 18th తెలీదు, 23rd May 2019 మా రిజల్ట్ వచ్చింది, మా గవర్నమెంట్ వచ్చింది అనేటువంటిది. May 17th 18th కరెక్ట్ 1 week ముందు ఈ సో కాల్డ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేర్లన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది పాత గవర్నమెంట్. అవునా? నీకు కావాలంటే ఈసారి మన పాడ్కాస్ట్ టెలికాస్ట్ చేసే టైంకి పక్కన ఎద్దు కానీ స్క్రీన్ షాట్ పక్కన అది ఏ ఇయర్ లో ఏ డేట్ తో ఏ గవర్నమెంట్ ఇచ్చిందని చూపిద్దు కానీ. ఎందుకంటే ఇవేమో మేము సృష్టించిన పేర్లు, ఇంత కొత్త పేర్లు ఎలా వచ్చాయి వీళ్ళకి అనేటువంటిది బయట బాగా ప్రొపగాండా చేశారు కదా, ఇది ఏది కూడా మేము ఇచ్చింది కాదు. ఓకే, అది నువ్వు చూపించాలి కూడా, చెప్తున్నా. సరే సరే ఓకే. అయితే కొంచెం లైటర్ నోట్ లో, మీరు చాలా సార్లు విన్నా నేను, మీరు జగన్ గారికి చాలా క్లోజ్ అని, అత్యంత సన్నిహితులు అనే ఒక మాట చాలా. మరి కొంచెం పాడ్కాస్ట్ చేయమని చెప్పొచ్చు కదా మన దానిలో, చెప్తారా? టైం వస్తుంది మీకు, ఎలాగ ఇచ్చాను టైం నేను? అవునా? అంటే వ్యూవర్స్ చెప్పాలి. చెప్పండి ప్లీజ్. 23rd January ఆల్మోస్ట్ 14 months బ్యాక్ నాకు మెసేజ్ వాయిస్ నోట్, అదే వాయిస్ నోట్ మై ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ లో. అప్పుడు నీకు రెస్పాండ్ అవ్వాలా? అవును, బికాజ్ ఐ డోంట్ నో హూ ఇస్ వంశీ. ఆఫ్ కోర్స్ తెలీదు నాకు, నేను పెద్ద వాటి జోలికి వెళ్ళను కూడా. తిరిగి 2 months బ్యాక్ నేనే నీకు తిరిగి ఫోన్ చేశాను, అవును చేద్దాం వంశీ అని. రైట్, అవునా కదా? అవును, దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో ఆ పరిస్థితి నువ్వు కూడా తెచ్చుకోవాలి తప్పకుండా, కొంచెం మీకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే డన్. అంటే రికమెండేషన్ అనుకోకండి కానీ కొంచెం ఏదో ప్యాట్ ఆన్ ది బ్యాక్ అనుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నాన్ పొలిటికల్ ప్యూర్లీ గ్రోత్ ఆస్పెక్ట్ స్టేట్ విషయం గురించి మాట్లాడదాం. నేను ఆల్మోస్ట్ ప్రతి పాడ్కాస్ట్ లో కావాలని మెన్షన్ చేస్తున్నా, అంటే కొంతమంది తప్పు కూడా తీసుకొచ్చినాను, అండ్ ఇది కత్తిమ సామాన్ కూడా తెలుసు నాకు. అంటే ఒక సైడే మాట్లాడుతున్నాను, లేకపోతే స్టేట్ బాగాలేదని మాట్లాడుతున్నా, ప్రాపర్గా నేను చేస్తున్నట్టుంది అది. బట్ నాలాంటి వాటికి ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, బికాస్ విత్ ద లిమిటెడ్ సోర్స్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఏపీ స్టేట్ బాగాలేదు, పర్ఫార్మెన్స్ మంచి లేదు, లైక్ గ్రోత్ స్కోప్ లేదు, అప్పులు పాలైపోయింది, ఇట్స్ గోయింగ్ టు బీ అనదర్ కొన్ని స్టేట్స్తో కంపారిజన్, ఇట్లాంటివన్నీ శ్రీలంక అదని అంటున్నప్పుడు, ఐ వాంట్ యాజ్ అంటే సిట్టింగ్ పొలిటీషియన్ లాగా, యాజ్ అ మినిస్టర్, యు నో ఇంటర్నల్ సిస్టమ్స్ అండ్ ఆల్, వాట్ ఈస్ గ్రోత్ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ అండ్ వేర్ ఈస్ ఏపీ రైట్ నౌ? డెట్ ఇవన్నీ చూస్తే ఎకనామిక్ గ్రోత్ ఆస్పెక్ట్లో స్టేట్ గ్రోత్కి ఏం చేస్తాం మనం? ఒకటి ఇందాక డిస్కషన్లో హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం. అవును, 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయినప్పుడు వీఆర్ ఆల్ టుగెదర్ 58 years, 2014 వరకు. అవును, కంబైన్డ్గా హైదరాబాద్ క్యాపిటల్ మనకి, క్యాపిటల్ని లేదా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలనేటువంటి దాంట్లో ఓన్లీ తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారు. రైట్, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళే ఒక రకంగా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ జరిగిన క్రమంలో స్టేట్ ఏర్పాటు అయిన తర్వాత కానీ, లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ, స్వతంత్రం వచ్చిన ఒక 10 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రతి స్టేట్కి ఈ స్టేట్కి ఈ ఇన్స్టిట్యూషన్ ఇద్దాం, ఈ స్టేట్కి ఈ ఇన్స్టిట్యూషన్ ఇద్దాం, ఈ స్టేట్కి ఐఐటి ఇద్దాం, లేకపోతే పల దగ్గర ఐఐఎం ఇద్దాం, లేకపోతే ఒక పెద్ద బిహెచ్ఈఎల్ ఇక్కడ పెడదాం, స్టీల్ ప్లాంట్ ఇక్కడ పెడదాం. ఇవన్నీ జరిగిన క్రమంలో మేజర్గా పిఎస్యూస్ కానీ
లేదా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్ని హైదరాబాద్ బేస్గా జరిగినాయి. అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అది దానికి టోటల్ డిఫరెంట్ స్టోరీ. అది ఒక సెంటిమెంట్గా నడిచింది. అందులో తెలంగాణ నుంచి వచ్చారు ఫైటింగ్కి, రాయలసీమ నుంచి వచ్చారు, అందరూ ఫైట్ చేసి అది సాధించుకున్నాం. ఓన్లీ స్టీల్ ప్లాంట్ ఇన్ విశాఖపట్నం. హైదరాబాద్ బేస్గా యాజ్ అ క్యాపిటల్గా అప్పుడున్న గవర్నమెంట్స్ ఆల్మోస్ట్ 50-60 ఇయర్స్ బ్యాక్ నుంచి హైదరాబాద్ బేస్గానే పిఎస్యూస్ కానీ లేదా అదర్ సర్వీసెస్ కానీ అన్నీ ఇక్కడి నుంచి బేస్ చేసుకుని వచ్చాయి. సో వచ్చే దాంట్లో 10 years బ్యాక్ స్టేట్ సెపరేట్ అవ్వడం, రెవెన్యూస్ ఉన్న హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోవడం, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్గా అక్కడ రిసోర్సెస్ ఎక్కువ అయిపోయింది. అగ్రికల్చర్ స్టేట్ అని ఎందుకన్నానంటే when compared with the national average, అంటే జిఎస్డిపిలో అగ్రికల్చర్ ఇంత, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత, సర్వీస్ ఎంత ఉంటుంది కదా. మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్ సెక్టర్ ఆంధ్రప్రదేశ్లో 35% ఉంది. నేషనల్ వైడ్ 18-19%, అంటే డబల్ ద యావరేజ్ ఆఫ్ నేషనల్ యావరేజ్. సో ఈ వచ్చినప్పుడు అగ్రికల్చర్ బేస్ చేసుకుని అలాగని చెప్పి అగ్రికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గించేస్తారా అంటే తగ్గించడం కాదు, అదర్ సర్వీసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాల్సిన అవసరం ఉంది. సో ఈ పెంచే క్రమంలో సర్వీసెస్ హైదరాబాద్లో చూస్తే నేషనల్ యావరేజ్ సర్వీసెస్లో 55% ఉంటే హైదరాబాద్ ఏమో తెలంగాణ 62% ఉంది, మోర్ దెన్ ద నేషనల్ యావరేజ్. సర్వీసెస్ సెక్టర్ ఆంధ్రాకి వచ్చేసరికి 40% ఉంది, నేషనల్ యావరేజ్ కానీ 15% తక్కువ ఉన్నాం. సో సర్వీసెస్ పెరిగితే తప్ప, మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగితే తప్ప, సో అగ్రికల్చర్ అనేటువంటిది తక్కువ అవుద్దని కాదు, ఉన్నది అలా కంటిన్యూ అవుతూ వీటిని దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది పెంచుకోవాలనేటువంటిది ఒక ఆలోచన. సో ఈ దీంట్లో ఏం చేయాలి, మనకున్న ఏం చేయగలుగుతాం? ఇప్పుడు సన్నగా హైదరాబాద్ని ఇంకోటి క్రియేట్ చేయగలుగుతామా ఆంధ్రాలో? చేసేటువంటి దానికి ఇది ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని దశాబ్దాలు పట్టింది, దీనికి ఉండడానికి ఎంతమంది రూల్ చేస్తే ఈ స్థాయికి వచ్చింది, ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్, క్లైమాటిక్ అడ్వాంటేజెస్ కానీ, లేకపోతే రైట్ రౌండ్ 360 degrees ల్యాండ్ అవైలబిలిటీ కానీ, గ్రో అవ్వడానికి ఉన్నటువంటి స్కోప్ కానీ, సో డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వీటితో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేయాలి, ఏ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటే ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుందని అనుకున్నప్పుడు ఆంధ్రాకి సంబంధించి న్యాచురల్ రిసోర్సెస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ద కంట్రీ, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ కంట్రీ, 974 kilometer కోస్ట్ లైన్. సో అందులో ఎగ్జిస్టింగ్ ఆపరేషనల్ పోర్ట్స్ 4 ఉన్నాయి, 4 పోర్ట్లు ఉన్నాయి. ఇంకో 4 పోర్ట్లు కడితే ఆ పోర్ట్లు బేస్ చేసుకుని ఇండస్ట్రీ వస్తుంది, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. సో అందుకని చెప్పి మేము 2019లో గవర్నమెంట్లోకి వచ్చిన 1 monthలోనే 2019 జూన్లో మ్యారిటైమ్ బోర్డ్ని క్రియేట్ చేసాం. మ్యారిటైమ్ బోర్డ్ని క్రియేట్ చేసి మీకు ఓన్లీ వైజాగ్లో 2 పోర్ట్లు ఉన్నాయి, కృష్ణపట్నం ఉంది, కాకినాడ ఉంది పోర్ట్. సో మిగిలిన ఇంకా కోస్ట్ లైన్ ఉంది కదా మనకి, ఎక్కడెక్కడ చేయాలనుకున్నప్పుడు శ్రీకాకుళం ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలో పోర్ట్ కావాలని చెప్పి పెద్ద యాజిటేషన్స్. అలాగే రామాయపట్నం ఒంగోలు దగ్గర బందర్ పోర్ట్ అనేటువంటిది పూర్వం నుంచి వింటున్నాం. ఒకప్పుడు ఉండేది 1960-65 వరకు, 70s వరకు, ఎప్పటి వరకు అక్కడ ఆపరేషనల్ అయ్యేది, అంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదో చిన్న ఇది నడిచేది. తర్వాత బందర్ పోర్ట్ కావాలనేటువంటిది ఒక పెద్ద యాజిటేషన్ జరిగింది. సో ఇవన్నీ ఆస్పిరేషన్స్ పబ్లిక్ ఉన్నాయి, రిసోర్సెస్ మనకు ఉన్నాయి, తద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఒక 20,000 crores, ఒక $2 billion మ్యారిటైమ్ సెక్టర్ మీద పెట్టాలని చెప్పి ఇప్పుడు 3 పోర్టులు కడుతున్నాం. శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, మచిలీపట్నంలో బందర్ పోర్టు, అండ్ రామాయపట్నం ప్రకాశం జిల్లా నెల్లూరు బార్డర్స్లో రామాయపట్నం. ప్లాన్ లోనే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ గ్రాఫిక్స్ కాదు అన్ని ఆల్రెడీ. రామాయపట్నం అయితే అసలు సార్ని ఓపెన్ చేయమని చెప్తే సార్ ఎలా ఉంటారంటే, సీఎం గారు, సార్ అంతా రెడీ అయిపోయింది, బెర్త్ రెడీ అయిపోయింది, డ్రెడ్జింగ్ అయిపోయింది, అంతా రెడీ అయిపోయి బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ రెడీగా ఉంది సార్, ఓపెన్ చేసేద్దాం సార్, ఎలక్షన్ కదా సార్ అని చెప్పానంటే, దానికి షిప్కి ఏదైతే కంటైనర్ వస్తుందో కంటైనర్ని అన్లోడ్ చేయడానికి కస్టమ్ క్లియరెన్స్కి పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది ప్రాసెస్లో ఉంది, ఇంకో 3 months పడుతుంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఓన్లీ తీసుకుని వచ్చి అక్కడ మనం ఏదో ఓపెన్ చేస్తే ఏమి లేదని అనుకుంటారు. మనకు అన్ని క్లియరెన్స్ వచ్చిన తర్వాతే చేద్దామని చెప్పి సీఎం గారు అంటారు. సో రామాయపట్నం పోర్ట్ ఎంత ఫాస్ట్ కట్టామంటే విత్ ఇన్ 18 monthsలో, 20 monthsలో పోర్ట్ కంప్లీట్ చేసాం. అది ఒక బెర్త్, అంటే ఇనీషియల్ ఫస్ట్ ఫేజ్లో 4 berths చేయాలని ఒక బెర్త్ కంప్లీట్ అయిపోయింది.
డ్రెడ్జింగ్ కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. అలాగే మూలపేట హై స్పీడ్తో జరుగుతుంది, మన బందర్ పోర్ట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. సో వీటి మీద చేస్తూ కాకినాడలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా అక్కడ పోర్ట్ డెవలప్ చేస్తుంది. సో ఓవరాల్గా ఒక 10 పోర్ట్స్, ఒక బ్లూ ఎకానమీని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఫిషింగ్ హార్బర్స్, ఒక 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. రేపు డే ఆఫ్టర్ టుమారో ట్యూస్డే ఒక ఫిషింగ్ హార్బర్ ఓపెనింగ్ ఉంది. ఉప్పాడ కానీ జువ్వేల దిన్న కానీ మీరు డిఫరెంట్ పాయింట్స్లో. సో మన న్యాచురల్ రిసోర్స్ కోస్టల్ లైన్. సో కోస్ట్ లైన్కి ఆనుకొని ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక యాక్టివిటీ ఉండాలి, ఐదర్ పోర్ట్ ఉండాలి లేకపోతే ఫిషింగ్ హార్బర్ ఉండాలి. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు ఆంధ్రప్రదేశ్. అది న్యాచురల్ రిసోర్స్ దేవుడు ఇచ్చింది, వాడుకోమని చెప్పి. సో ఆ ఎవ్రీ 50 కిలోమీటర్స్కి ఒక యాక్టివిటీని క్రియేట్ చేస్తే, అలాగే మన కోస్టల్ ఏరియాస్లో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ, సో వాళ్ళ బేస్ అంతా కూడా సముద్రం మీద ఆధారపడి వాళ్ళ జీవనం సాగించే వాళ్ళకి, సో అలా అని చెప్పి మనం ఏది పడితే అది చేస్తే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి హ్యూమన్ యాంగిల్లో ఫిషింగ్ హార్బర్స్ వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పి 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం. 10 పోర్ట్లు నెక్స్ట్ 1-2 yearsలో 10 పోర్ట్స్ కూడా ఆపరేషన్లోకి వస్తాయి. ఇవన్నీ అయిపోతే బ్లూ ఎకానమీని క్రియేట్ చేసి ఈ పోర్ట్స్ కానుకొని ప్రతి పోర్ట్ దగ్గర, కొత్తగా వచ్చే ప్రతి పోర్ట్ దగ్గర 5000 acres ఎక్వైర్ చేస్తున్నాం ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాలని. సో పోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ పెట్టేదానికి వాడికి ఎక్స్పోర్ట్ చేసేదంతా కూడా చాలా ఈజీ, లాజిస్టిక్స్ ఈజీ అయిపోతాయి కదా. ఇప్పుడు హైదరాబాద్లో తయారు చేయాలంటే రేపు అయితే వైజాగ్ పోర్టుకి పంపించాలి, లేకపోతే కృష్ణపట్నం పంపించాలి, లేకపోతే ఇటు ముంబై పంపించాలి. అదే పోర్ట్ కానుకొని పెట్టామనుకో నీకు లాజిస్టిక్స్లో ఎంత కాస్ట్ కటింగ్ వచ్చేస్తుంది. రైట్. సో అందుకనే ప్రతి పోర్ట్ ఉంటే సరిపోదు, పోర్ట్ కానుకొని భూమి ఉండాలి. ఆ ల్యాండ్ మనం ఎవ్రీ పోర్ట్ దగ్గర 5000 acres ఎక్వైర్ చేస్తున్నాం. ఆల్రెడీ రామాయపట్నం అయితే ఆల్మోస్ట్ 7500 acres ఎంత ఎక్వైర్ చేస్తున్నాం. సో అక్కడ ఇండస్ట్రియల్ పార్కు, మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు, కాకినాడలో ఒక ఇండస్ట్రియల్ పార్కు అండ్ మూలపేటలో ఒక ఇండస్ట్రియల్ పార్క్. సో ఇదంతా ఒక పక్క ఆక్వా, దీనికి సంబంధించి ఆక్వా దీంట్లో వీఆర్ ద టాప్ మోస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షింప్ ఇన్ ద కంట్రీ. రైట్. ఫిష్ లో కూడా వీఆర్ ద టాప్ మోస్ట్. 45% ఆఫ్ ద ఫిష్ గెట్స్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఆంధ్ర. షింప్ అయితే 67%. అంటే ఆ స్కోప్ ఆక్వా దీంట్లో ఉంది. కోకోవా ఈ చాక్లెట్స్ లో కోకోవా హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోవా ఇన్ ద కంట్రీ ఆంధ్ర. రైట్. పపాయ, మనం మ్యాంగో పల్పు ఇదంతా కూడా చిత్తూరు ఏరియాస్లో. మిర్చి. సో అగ్రికల్చర్కి వచ్చేసరికి హార్టికల్చర్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్. అగ్రికల్చర్ రైస్ మనకి వెళ్ళదు, అన్నపూర్ణ అంటాం మన ఆంధ్రప్రదేశ్. అంటే అగ్రికల్చర్ సంబంధించి ఫార్మా సెక్టర్లో కొన్ని మెడిసిన్స్, ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి కొన్ని మెడిసిన్స్ మేజర్ షేర్ ఆంధ్రలో ఉన్నటువంటి ఫార్మాసిటీస్ నుంచి వెళ్తాయి. వైజాగ్లో ఉన్న ఫార్మాసిటీస్లో, వైజాగ్లో ఉన్న జేఎన్పీసీలో ఆల్మోస్ట్ 78 ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా అచ్యుతాపురంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి అక్కడ ఎక్స్పాన్షన్స్ జరుగుతూ ఉన్నాయి, కొత్త వస్తున్నాయి. ఫార్మా సెక్టర్ ఉంది. పోర్ట్లెడ్ ఇండస్ట్రీకి అవకాశం ఉన్న స్టేటు, దాన్ని యూటిలైజ్ చేస్తున్నాం. రైట్. మరి ఇదే సముద్రం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది కదా, ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు అక్కడ కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయాలి? ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు కడుతున్నారు? సో విజన్ ఉండాలి. విజన్ అంటే చేసేటట్టు ఉండాలి. విజన్ చూసేదానికో లేకపోతే చూపించేదానికి కాదు, చేసేటట్టు ఉండాలనుకునే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ May 3rd, 2023 ఫౌండేషన్ వేసాం. రన్వే వర్క్స్ ఆల్మోస్ట్ అండ్ టెర్మినల్ బిల్డింగ్ అయితే ఫుటింగ్స్ ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. 2025 డిసెంబర్కి ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ చేస్తాం అక్కడ. వర్క్ అవుతుంది. ఇవన్నీ నేను చెప్పేది ఏది కూడా నువ్వు పక్కన విజువల్స్ వేసుకుంటూ నీకు కావాలని విజువల్స్ అన్ని పంపిస్తా, అంటే అక్కడ పని జరుగుతున్న విజువల్స్ ఇవన్నీ విజువల్స్ వేస్తూ నువ్వు చూపించవచ్చు. ఎందుకంటే నేను ఏదో జరుగుతున్నాయంటే, ఎందుకంటే చాలా మందికి ఆంధ్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేరే, డెవలప్మెంట్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చాలా మంది. సో ఇవన్నీ కూడా వాటికి ఆన్సర్స్. సో వచ్చే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్లో వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కానీ ఆల్ ఓవర్ ద కంట్రీ 11 ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్ నోడ్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ 11లో 3 ఆంధ్రాలో ఉన్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్. ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉన్నాం లాస్ట్ 3 consecutive years లో. సో ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఇందాక నేను ఎక్వైర్ చేస్తున్న ల్యాండ్ గురించి చెప్పా, ఎగ్జిస్టింగ్ పోర్ట్స్ లో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి దాని దగ్గర
ఈ ఎగ్జిస్టింగ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ దగ్గర మాకు 45,000 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అవైలబుల్ గా ఉంది అలాట్మెంట్స్ కి. ఎవరన్నా వచ్చి చేస్తామని అంటే ఇవ్వడానికి వీఆర్ రెడీ. ఓర్వకల్లో హైదరాబాద్ దగ్గర ఉంది. మాకున్న ఆంధ్రాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ దగ్గరగా కొన్ని జిల్లాలకి హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది. బెంగళూరు ఏమో అనంతపూర్ లాంటి జిల్లాలకి బెంగళూరు దగ్గరగా ఉంటుంది. బెంగళూరులో నువ్వు ఫ్లైట్ దిగి ఎలక్ట్రానిక్ సిటీ అటు వైట్ ఫీల్డ్ వైపు వెళ్ళేదానికన్నా నువ్వు పెనుగొండ అండ్ మన హిందూపూర్కి ఇంకా త్వరగా వచ్చేస్తావు. అక్కడ బ్రహ్మాండమైన ల్యాండ్స్ ఉన్నాయి మన గవర్నమెంట్కి ఇండస్ట్రియల్ దీనికి సంబంధించి. అలాగే నీకు నెల్లూరు చిత్తూరుకి చెన్నై దగ్గర. సో 3 మెట్రో సిటీస్ కి క్లోజ్ ప్రాక్సిమిటీలో మన స్టేట్ ఉంది. రైట్. సో వాటిని అడ్వాంటేజెస్ గా తీసుకొని ఆ ఎగ్జిస్టింగ్ మన స్టేట్ లో ఉన్నటువంటి ఏరియాస్ ని డెవలప్ చేసి ఇండస్ట్రీ గ్రోత్ చేయాలనేటువంటి ఇండస్ట్రీ ట్రాన్సాక్షన్స్ ఈజీ అయిపోతాయి అవుద్ది. ప్లస్ ఆ అప్రోచ్ ఎవరైనా రావడానికి ఇండస్ట్రీస్ రావడానికి చేయడానికి వారికి కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండాలి కదా. ఇంకా టువర్డ్స్ నార్త్ వచ్చేసరికి ఎలాగో వైజాగ్ ఉంది. సో 3 sides కవర్డ్ విత్ 3 మెట్రో సిటీస్. రైట్. ఒక పక్క చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఒక పక్క టు బి మెట్రో సిటీ విశాఖపట్నం హోప్ఫుల్లీ. సో ఇవన్నీ బేస్ చేసుకొని ఐటీ వరకు వచ్చేసరికి ఐటీ కూడా మేజర్గా వైజాగ్ వీఆర్ జస్ట్ 10%, ప్రాబ్లీ 10% ఆఫ్ తెలంగాణ ఐటీ ఎంప్లాయీస్ నెంబర్స్లో. సో దాన్ని ఎలా గ్రో చేయాలనుకున్న టైంలో కోవిడ్ సిచ్యువేషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వచ్చేసి సో దాన్ని ఏ రకంగా గ్రో చేయాలనే దాంట్లో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని పెద్ద ఎంఎన్సీస్ని ఒక 2-3 మనం తీసుకుని వస్తే ఆటోమేటిక్గా బేస్ క్రియేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం. వైజాగ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డేటా సెంటర్కి మంచి హబ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ అదాని దే ఆర్ బ్రింగింగ్ ఎ సబ్మెరీన్ కేబుల్ టు విశాఖపట్నం ఫ్రమ్ సింగపూర్. సో తీసుకుని వచ్చి వాళ్ళకి 200 to 300 మెగావాట్ డేటా సెంటర్ని వైజాగ్లో పెట్టాలనేటువంటిది వాళ్ళ ప్రపోజల్. దానికి మనం ల్యాండ్ ఇచ్చాం, ప్రాబ్లీ అది కూడా ఫౌండేషన్ వేసాం, అది కూడా వర్క్ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం గ్రో అవ్వడానికి చూస్తున్నాం. సో వీటన్నిటికీ మనం అడుగులు వేసాము, పనులు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. కానీ ఐ హ్యాడ్ అ డౌట్ హియర్. ఇప్పుడు జనరల్గా మనకి ఈ కంపారిజన్ ఉంటుంది, హైదరాబాద్కి బెంగళూరుకి బాగా కంపారిజన్ ఉంటుంది. అంటే హైదరాబాద్ ఇస్ 10 to 15 years బ్యాక్వర్డ్ దెన్ బెంగళూరు. దో అంటే ఎంత ఫాస్ట్ ఉరికినా కూడా బ్యాక్వర్డ్ ఉంది అని చెప్పి కంపారిజన్ ఉంటుంది. అంటే ఆ లెక్కను చూసుకుంటే విత్ ద స్లో పేస్ ఆఫ్ ఏపీస్ ఐటీ సెక్టర్ ఇంకెన్ని రోజులు పడుతుంది అనే ఒక క్వశ్చన్ వస్తుంది కదా. అండ్ ఇంకోటి గ్రోత్ అంటే చాలా మందికి జీడిపి, జిఎస్డిపి ఏది మాట్లాడినా కూడా ఐటీ ఉందా లేదా అనేది డిస్కషన్ వస్తుంది. ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినాయి, 1 year అయినట్టుంది కదా మన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అయ్యి. ఎగ్జాక్ట్ 1 year అయినట్టుంది, 3-4 days అయినట్టు, 3rd, 4th అయింది. సో ఆ లెక్కను చూసుకుంటే అప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే 13 lakhs crores MOUs ఏమో సైన్ అయినాయి. దాని కన్వర్జన్ ఎంత అయింది ఈ క్వశ్చన్? అది కూడా మొన్న ప్రోగ్రామ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. అవుట్ ఆఫ్ 13 lakh crores 19% 19 ఓవరాల్ గా ఎక్కడ ఇండియాలో ఏ స్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగినా యావరేజ్ ఇస్ 18 to 20%. ఆఫ్ కోర్స్ MOUs అంటేనే జస్ట్ అండర్స్టాండింగ్ అంతా ఓకే అయితే. కాబట్టి మనం MOUs చేసుకున్నప్పుడు సీఎం గారు మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే మీరు ముందు అంత స్క్రూటినీ చేసి డెఫినెట్ గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, వాళ్ళకి మనం ల్యాండ్ ఇవ్వగలుగుతాం, లేకపోతే వాళ్ళు అడిగింది ఇవ్వగలుగుతాం. జనరల్గా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఏముంటుందంటే వాళ్ళ ప్రపోజల్ ఎలా ఉంటుందంటే, అంటే నాట్ నేమ్ ఎనీ ఆఫ్ ది కంపెనీ, వాళ్ళ ప్రపోజల్ ఎలా ఉంటుంది, సార్ మేము ఒక 600 crores పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, దిస్ ఈజ్ అవర్ ప్రపోజల్, మాకు ఒక 50 acres ల్యాండ్ కావాలి, మాకు ఈ ఇన్సెంటివ్స్ కావాలి అని చెప్పి పెడతారు. ఇన్సెంటివ్స్ ఎన్ని ఉంటుంది అనుకున్నాం, 800 crores ఉంటుంది ఇన్సెంటివ్. పెట్టేది 600 crores వాడు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వాడు అడిగేదేమో వాడి ఇన్సెంటివ్స్ అన్ని మనం చూస్తే ల్యాండ్ ఫ్రీ ఇమ్మంటాడు, లేకపోతే SGST రిఫండ్ ఇమ్మంటాడు, లేకపోతే పవర్ రూపాయికి ఇమ్మంటాడు, వాటర్ ఫ్రీ ఇమ్మంటాడు, లేకపోతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఫ్రీ ఇమ్మంటాడు. ఇవన్నీ చూస్తే అంత 800 crores. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో చేయట్లేదా? సో సార్ ఏమంటాడు, ఒకవేళ ఆంధ్రాలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి అక్కడ రిసోర్సెస్ ఉంటేనే ఎవడన్నా ఇన్వెస్ట్మెంట్కి వస్తాడు. ఊరికనే వచ్చి ఎవడు ఇన్వెస్ట్మెంట్ మనం నువ్వు పిలిచావు, వంశీ పిలిచాడు, అమర్ పిలిచాడు అంటే ఎవడు రాడు. వాడికి ఎందుకంటే వాడు వ్యాపారం, వాడికి అక్కడ ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. బట్ వాళ్ళకి ఏదైనా అలాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు 3-4 రాష్ట్రాలతో మాట్లాడుకుంటారు. రైట్.
మాట్లాడుకుని ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, ఏ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, అలాగని చెప్పి మనకంటే ₹1 ఎక్కువ ఇస్తానన్న పక్క రాష్ట్రం ఇస్తానన్నా వాడికి అదర్ ఇష్యూస్లో లాజిస్టిక్స్ వైజ్ ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, సరే ₹1 తక్కువ ఇచ్చిన ఆంధ్రాకే వెళ్దాం అనుకుంటాం, ఎందుకంటే రిసోర్సెస్ చూసుకుంటాడు. సో వీటన్నిటి మధ్యలో స్క్రూట్నీ చేసి ఎవరేం అడుగుతున్నారో చూడండి, ఎవరికి ఏం అడుగుతున్నారు, ఏం కావాలంటున్నారు, భూమి ఎంతకి అడుగుతున్నారు, ఇన్సెంటివ్స్ ఏం అడుగుతున్నారు, ఇవన్నీ మీరు స్క్రూట్నీ చేసి గుడ్గా వచ్చి 10,000 కోట్లు పెడతానంటే మీరు సంతకం పెట్టకండి అని చెప్పి సీఎం గారు ముందు చెప్పారు. అవుట్ ఆఫ్ దిస్ 13 lakh crores 8.5 to 9 lakh crores ఇది గ్రీన్ ఎనర్జీ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, ఇవన్నీ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎంఓయూస్ జరిగింది. ఇండస్ట్రీ నుంచి 99 ప్రాజెక్ట్స్ వచ్చాయి. దట్ అమౌంట్స్ టు అరౌండ్ 3 lakh crores ఎంతో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చినవి. ఐటీ నుంచి ఒక 35 to 40,000 crores, టూరిజం నుంచి ఒక 20,000 crores, ఇలా డిఫరెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కొన్ని ప్రపోజల్, టోటల్ 386 ప్రపోజల్స్. ఓకే, ఇందులో 19 చేసాం. ఇందులో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ నుంచి. ఓకే, ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్, అక్కడ మనకు ఉన్నటువంటి టెరైన్స్ ఇవన్నీ బేస్ చేసుకొని సోలార్కి, విండ్కి, పంప్ స్టోరేజ్కి ఇప్పుడు గ్రీన్ కోల్ కడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ పవర్ ప్లాంట్. అక్కడ సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ 5.3 gigawatt కెపాసిటీతో కడుతున్నారు. ఓకే, సో అలాంటివి ఏం చేసామంటే మనం అసలు ఆంధ్రాలో అటువంటి లొకేషన్స్, యాప్ట్గా ఉండేటువంటి లొకేషన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పనంటే ఆల్మోస్ట్ 39 to 40 లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసాం. అనంతపూర్, కడప, కర్నూలు, మా దగ్గర ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అరకు పాడేరు, మన్యం డిస్ట్రిక్ట్, పార్వతీపురం, ఇవన్నీ చూసినప్పుడు ఇది విండ్కి పనికి వస్తుంది, ఇది సోలార్కి పనికి వస్తుంది ఈ ఏరియా, లేకపోతే ఇది పంప్ స్టోరేజ్ పనికి వస్తుంది, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, వాటర్ అవైలబిలిటీ ఉంది, దీన్ని వన్ టైం మనం సప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు డిఫరెంట్ లొకేషన్స్లో 44 gigawatt కెపాసిటీ ఆఫ్ విండ్, 39 gigawatt కెపాసిటీ ఆఫ్ సోలార్ అండ్ 29 gigawatt కెపాసిటీ ఆఫ్ పంప్ స్టోరేజ్. రైట్, ఇవి చేయడానికి మన స్టేట్లో లొకేషన్స్ రెడీగా ఉన్నాయి. సో ఎవరెవరు రిలయన్స్ వాళ్ళు వచ్చి ఒక 40,000 crores ఇన్వెస్ట్మెంట్ గ్రీన్ ఎనర్జీ మీద పెడతామని చెప్పారు. అదాని ఒక 20,000 crores పెడతామని చెప్పారన్నారు. జిందాల్స్ ఆల్రెడీ మొన్న రీసెంట్ గా క్యాబినెట్ లో జిందాల్కి ఇచ్చాము. ఆర్సిల్లర్ మెటీరియల్, లక్ష్మీ మెటీరియల్ వాళ్ళ అబ్బాయి ఆర్సిల్లర్ మెటీరియల్. సో ఇలా డిఫరెంట్ వాళ్ళందరూ ఎంఓయూస్ వచ్చి వాళ్ళు ఇదయ్యారు. కొంత ఆల్రెడీ పైప్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు అనంతపూర్, కర్నూలు, కడప ఈ ఏరియాలో ఏమవుతుందంటే నీకు వాళ్ళు వ్యవసాయం చేస్తే వచ్చే రాబడి ఎంతో తెలియదు, కానీ అది సోలార్కి నువ్వు ల్యాండ్ గవర్నమెంట్ మధ్యలో ఉండి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఇయర్లీ 30,000 rupees లీజ్ అమౌంట్ ఇస్తాం. ఓకే, మనం ఫెసిలిటేట్ చేస్తుంది గవర్నమెంట్. ఓకే, 1,000 per acre గవర్నమెంట్ తీసుకుంటుంది జస్ట్ ఫర్ ఫెసిలిటేషన్. సో 30,000 రూపాయలు నువ్వు వ్యవసాయం చేస్తే ఎకరం మీద 30,000 రూపాయలు నీకు రాయలసీమ ప్రాంతంలో వస్తుందా లేదా అనేటువంటిది అందరికీ తెలుసు. బికాజ్ వాటర్, అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్, పూర్వం నుంచి ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో 30,000 రూపాయలు మనం ఇస్తే ప్రతి మెగావాట్కి ఒకరికి 1.5, ఎవ్రీ 1 megawatt 1.5 ఎంప్లాయీస్ రేషియో. అంటే 2 megawatts పెడితే 3 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఈ దీంట్లో ఎకరానికి 30,000 రూపాయలు భూమి వస్తుంది. ఒకవేళ అక్కడే పుట్టి పెరిగినటువంటి ఫ్యామిలీ మెంబర్, రైతు ఎవరైనా ఉన్నారనుకో, ఇచ్చేసి అందులో మెయింటెనెన్స్ కో దేనికో జాయిన్ అయ్యాడు అనుకో, భూమి మీద 30,000 వస్తుంది. సో ఇన్ టర్న్ ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఓవరాల్గా గ్రీన్ స్టెప్స్ పడుతున్న క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్ కానీ లేదా అడ్వాంటేజెస్ కానీ దీంట్లో ఎక్కడ కూడా దే విల్ నాట్ గివ్ ఎనీ ఇన్సెంటివ్స్. ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ ట్యాక్స్ అని, అదర్ ట్యాక్సెస్ అని చెప్పి మనకే తిరిగి రెవెన్యూస్ జనరేట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మిగిలిన 19% ఆఫ్ ది రియలైజేషన్ లో ఇవి కూడా ఉన్నాయా? ఇందులో కొన్ని జరిగినాయి, బ్యాలెన్స్ ఇంకా 19% అనేది రిలీజ్ అయిపోయి ఆల్రెడీ. కొన్ని ల్యాండ్స్ అలాట్మెంట్ అయిపోయి, అంటే పేర్లు ఇందాక చెప్పిన జిందాల్లో ఒకటి, ఎంఎస్ఎంఈ పార్క్ మన ఎస్కోట, మా విశాఖపట్నం దగ్గర ఎస్కోట్ లో ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్క్ జిందాల్ వాళ్ళది. సో అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ అంటే హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్, మన ఇన్ఫ్రాటెక్ అని చెప్పి ఒక కంపెనీ శ్రీ సిటీ దగ్గర, నాయుడుపేట దగ్గర, తర్వాత రిలయన్స్ వాళ్ళకి సంబంధించి బ్లాక్ కార్బన్
ఒక యూనిట్ ఏదో ఒకటి పెడుతున్నారు. సో దాని నుంచి ఏంటంటే దానికి రా మెటీరియల్స్ ఏంటంటే మేజు ఇవన్నీ సంబంధించి లిఫియస్ ఫార్మా అని చెప్పి ఒకటి కాకినాడలో ఒక కన్స్ట్రక్షన్ అయిపోయింది. మెన్షన్ చేయొచ్చు కదండి ఇవన్నీ. యా చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను, గవర్నమెంట్ చెప్తున్నట్టే. సో ఇవన్నీ ఇప్పుడు ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, హేవెల్స్, తర్వాత బ్లూ స్టార్, పానాసోనిక్, రైట్. ఇవన్నీ కూడా శ్రీ సిటీలో ల్యాండ్స్ ఇచ్చాం వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ 2026కి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే 100 ఏసీస్లో 46 ఏసీస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. ఓ వావ్. పానాసోనిక్, బ్లూ స్టార్, హ్యావెల్స్, లాయిడ్, ఏమున్నాయి కంపెనీస్ ఏమైనా ఉన్నాయి. ఈ అన్ని కంపెనీస్ బేస్ ఆంధ్ర. అండ్ ఏషియాలో బిగ్గెస్ట్ కంప్లీట్ యూనిట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్తుందా లేకపోతే ఇక్కడ నుంచి మొత్తం యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ నుంచి బయటకు వెళ్తుంది. ఏషియాలో బిగ్గెస్ట్ క్యాడ్బరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆంధ్రాలో ఉంది తెలుసా? మాండిలెస్ అనేది డైరీ మిల్క్ చాక్లెట్స్, క్యాడ్బరీ చాక్లెట్స్ అన్నిటి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కి దే ఆర్ ద వన్స్ హూ మ్యానుఫ్యాక్చర్ ఆల్ ద డైరీ మిల్క్, 5 స్టార్ ఇవన్నీ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. బిగ్గెస్ట్ ప్లాంట్ ఆఫ్ ఏషియా మాండిలెస్ ది ఆంధ్రప్రదేశ్లో ఉంది, శ్రీ సిటీలో. ఇప్పుడు పిల్లలు తినే డైరీ మిల్క్, హైదరాబాద్ లో తినే డైరీ మిల్క్ కూడా ఆంధ్ర నుంచి తయారయ్యింది. అవునా? ఓకే ఓకే ఓకే, గాట్ ఇట్. ఆల్సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎవరు ఒప్పుకోకపోయినా క్లియర్గా విజిబుల్ ఉన్నది, నేను పేర్లు దిగాను అంటే వర్గాల పేర్లు దిగాను. ఇప్పుడు ఆంధ్రలో చాలా వరకు కాస్ట్ పాలిటిక్స్, ఈ కాస్ట్ వర్సెస్ ఆ కాస్ట్, ఈ ఏరియాలో ఈ కాస్ట్ పర్సన్ ఉంటే ఈ కాస్ట్ వాళ్ళు ఉంటారు ఆపోజిట్, ఆర్ ఈ పార్టీ మొత్తం ఈ కాస్ట్ వాళ్ళు ఉంటారు, ఈ పార్టీ మొత్తం ఈ కాస్ట్ వాళ్ళు ఉంటారు. ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా. అసలు ఫ్యూచర్లో కాస్ట్ పాలిటిక్స్ అనేది తగ్గడం ఎట్లా? బికాస్ యంగ్స్టర్స్ నీడ్ టు కమ్ ఇన్ టు ది పొలిటికల్ పాలిటిక్స్ అని చెప్పి చాలా మంది, ఈవెన్ మీ దగ్గర నుంచి ఉన్న వాళ్ళు కూడా అన్నారు, అండ్ అపోజిషన్ వాళ్ళు అంటారు, ప్రతి స్టేట్లో అదే మాట ఉంటాయి. ఇదే కంటిన్యూ అయితే వాట్ విల్ బి ఏపీస్ ఫ్యూచర్ పొలిటికల్? నాట్ ఓన్లీ ఏపీ, క్యాస్ట్ టు క్యాష్ అనేటువంటిది నువ్వు బహుశా నాకు తెలిసి నువ్వు ఓన్లీ ఏపీలోనే తెలంగాణలో ఉందనుకుంటున్నామో. తెలంగాణ చాలా తక్కువ ఉందన్న, నేను అనుకుంటున్నావేమో అంటున్నా, చెప్తున్నా. ఓకే, అనుకుంటున్నావేమో అంటున్నా. అంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉందని అనుకుంటున్నావు. దేశాలు దాటి ఉంది ఇదంతా, బయట దేశాల్లో లేవనుకున్నావా? ప్రాబ్లీ మన దగ్గర క్యాస్ట్ ఉండొచ్చు, ఆడ కలర్ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్. ఈ ఓవరాల్ లేదంటారా? హూ విల్ యాక్సెప్ట్ అండి. అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుంటే స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉండాలి కదా. నువ్వు సొసైటీకి ఏం చేస్తావు? పాలిటిక్స్ అనేటువంటిది దేనికి చేస్తావు? నువ్వు సొసైటీకి దేనికైనా ఉపయోగపడాలి, లేదా నువ్వు రిప్రజెంట్ చేసేటువంటి నీ ఏరియాకి ఏదైనా మంచి చేయాలి, లేకపోతే నీకు అవకాశం వస్తే రాష్ట్రానికి ఏదైనా చేయాలి అనే దాని మీద ఉంటుంది తప్ప. ఇప్పుడు నాకు ఇచ్చారు, నేను నా కులానికి చేయను కదా. సో అది ఎలాంటి పొలిటికల్ అంటే మంది మదర్ ఆఫ్ డెమోక్రసీ అయిపోవడం ప్రపంచవ్యాప్తంగా. అంటే ఒకసారి అది కూడా డిసడ్వాంటేజ్ అయ్యే దానికి ఇవన్నీ కూడా మనకి కొన్ని ఉదాహరణలు. సో ఎవరన్నా సరే ఏదన్నా సరే అంటే లీడర్స్ కూడా పార్టీస్ని లీడ్ చేసే వాళ్ళు కూడా కేపబిలిటీని చేసి సెలెక్ట్ చేయాలి తప్ప నాట్ ఓన్లీ ఆన్ కాస్ట్. అంటే ఇప్పుడు ఏమైపోయి అవతల పెడుతున్నారు, మనం కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే ఇంత ముందుకు అట్లీస్ట్ ఓట్ వేసేటప్పుడు మనోడే కదా వేయడం ఆడదాకా ఓకే, కానీ ఇప్పుడు ఆన్ ది స్టేజ్ పొలిటీషియన్సే డైరెక్ట్ గా వాళ్ళని ప్రలోభపరచడము, మన వాళ్ళు ఈ కులము ఆ కులము ఈ వర్గం ఆ వర్గం అని మాట్లాడే స్టేజ్కి వస్తుంది. బాగా పెరిగిపోయింది. అంటే ఒకప్పుడు మనం ఇనీషియల్ డేస్ లో ఒక 30-40 సంవత్సరాల క్రితం ఆంధ్రాలో చూస్తే మైనర్ కాస్ట్లు, అంటే ఇప్పుడు ఆ నెంబర్స్ తీసుకుంటే అసలు ఉన్నారా రాష్ట్రంలో, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకి పాపులేషన్ ఎంత ఉంది, అవన్నీ చూస్తే అలా కంపారిజనే ఉండదు. రైట్ రైట్. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అగ్రవర్ణాలనో లేకపోతే ఇంకోటనో ఆ పరిస్థితుల్లో ఉండే. తర్వాత వచ్చేసరికి నెంబర్స్లోకి వచ్చేసింది. ఎవరు ఎక్కువ ఉన్నారు, ఎవరు రూల్ చేయగలుగుతారు, లేకపోతే ఎవరికి ఆ కెపాసిటీ ఉంది, ఎవరికి ఆ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది, వాటి మీదకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మా నెంబర్ మాది ఉంది కాబట్టి మా అవ్వాలనేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. సో వీటన్నిటి మధ్యలో ఇది కాదు కదా సొసైటీకి కావాల్సింది. సో జనరల్గా బయట నుంచి చూసేవాడికి వాళ్ళు ఎవరైనా ఒక మనిషి తన నెంబర్ ఆ కాన్స్టిట్యున్సీలో తక్కువ ఉన్నవాడు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చెయ్యాలని తపన ఉంటుంది. కానీ నాకు అది లేదు కాబట్టి, నాకు కులం లేదు కాబట్టి, నా కులం స్ట్రెంగ్త్ నాకు లేదు కాబట్టి నేను చేయగలను లేదా అనేటువంటి బ్యాక్ స్టెప్ వేయడం అనేటువంటిది వీఆర్ లూజింగ్ యంగ్ లీడర్స్.
సో ఇవన్నీ ఇది ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుద్దా అనేటువంటి చూడాలి, వెయిట్ అండ్ సీ. జనరల్గా ఇట్లా సీఎం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఆరా ఉంటుంది, చాలా టచ్ చేయలేము, దగ్గర పోలేము అని. అలాంటిది ఇప్పుడు ఏపీ స్టేట్లో బికాస్ ఆఫ్ మల్టిపుల్ అదర్ అగైన్ అది ప్రాపగండా అవ్వచ్చు, డిజిటల్ మీడియా వల్ల అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు చాలా పెద్ద మనిషిలాగా కనబడతారు, అంటే ఒక కింగ్ అండ్ మోనార్క్ టైప్లో చూపిస్తున్నారు బయట. నా డౌట్ ఏముంటుందంటే ఇప్పుడు మినిస్టర్స్ కానీ లేకపోతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ బ్యూరోక్రాట్స్, టెక్నోక్రాట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళకి అసలు సీఎంతో యాక్సెస్ ఉంటుందా? ఉంది అంటే ఏ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అవుతాయి ఆడ? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదన్నా కొత్త పాలసీ రాబోతుంది, లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ డిజిటల్గా బ్యాడ్ డిఫేమ్ చేస్తున్నారు మిమ్మల్ని కానీ లేకపోతే వేరే మినిస్టర్స్ని కానీ, ఈ డిస్కషన్స్ అక్కడ దాకా వెళ్తాయి? అసలు డిస్కషన్స్ అయితే జనరల్ గా దీని మీద డిస్కషన్ అయింది. స్పెసిఫిక్ నువ్వు అడిగావు కాబట్టి నా సబ్జెక్ట్ పిఆర్ గురించి, నా స్పెసిఫిక్ గా నా సబ్జెక్ట్ గురించి మీ గురించి డిస్కషన్ అయినప్పుడు ఎవరో నేను సార్కి నోటీసులు పెట్టలా. యాక్చువల్లీ నేను సీఎం గారు ఇంకొక నా కొలీగ్ మినిస్టర్ ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నాం. ఓకే, వీఆర్ హ్యావింగ్ లంచ్ చేసినప్పుడు తను చెప్పారు ఇలాగా ఇచ్చేస్తున్నారు, బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు, అమర్ మీద, ఫ్యామిలీ మెంబర్స్ మీద, వాటి మీద ఇచ్చేస్తున్నారు అని చెప్పి సీఎంగా చెప్పారు. నువ్వు అవి చూస్తే రాజకీయం చేయలేవు, నువ్వు మినిస్ట్రీని నడపలేవు, నువ్వు దయచేసి వాటిని పట్టించుకోకు, నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటిది నీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా, నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా అనేటువంటిది నమ్ముకోను. నువ్వు అవన్నీ చూసి చేస్తే మాత్రం నీకు నేనేమనుకుంటున్నాను అనేటువంటిది నీకు ఇంపార్టెంట్. నేనేమనుకుంటున్నాను అనేటువంటిది నీకు ఇంపార్టెంట్, బయటోడు ఎవడో ఏదో అనుకుంటున్నాడు అనేటువంటిది నీకు ఇంపార్టెంట్ కాదు. నువ్వు కరెక్ట్గా పనిచేస్తున్నావా లేదా అనేటువంటిది జడ్జ్ చేయాల్సింది నేను, బయట నుంచి చూసేవాడు కాదు. సో ఇవన్నీ చూసుకొని నువ్వు చెయ్యి అనేటువంటిది అంటే జనరల్ ఒక ఆస్పెక్ట్లో చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ అమర్ మీద లేకపోతే పలానా వ్యక్తి మీద, పలానా వంశీ మీద ఏదైనా వచ్చిందని అంటే అమ్మ ఏమైపోతుందో, మా నాయకుడు నా గురించి పట్టించుకుంటున్నాడు లేదా అనేటువంటిది ఉండొచ్చు. లేదా నేను కూడా, నాకు కూడా ఆ ఉద్దేశం ఉండొచ్చు, నన్ను ఇలా ఇచ్చేస్తున్నారు, నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటిది చెప్పాలనేటువంటి ప్రయత్నం నాకు ఉండొచ్చు. చెప్పుకోవాలి కదా, లీడర్ చెప్పకపోతే ఆ పార్టీ గురించి లేదా లీడర్ గురించి నేను ఈ పరిస్థితులను ఫేస్ చేస్తున్నాను అనేటువంటిది చెప్పాలనేటువంటి తాపత్రయం నాకు ఉంటుంది. సో ఇదొక్కటే కాదు, స్పెసిఫిక్గా చాలా మంది ఏమంటారంటే సార్ ఆయన ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటాడని. నువ్వు చెప్పింది ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటాను, ఎవరితో డిస్కస్ చేయి, అన్నీ ప్రొపగండా. ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద కోర్ కమిటీ, సీనియర్ లీడర్సు లేదా క్లోజ్ సీఎం అందరూ డిస్కస్ చేస్తారు, అందరూ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ సీఎం. రైట్. సో అనౌన్స్ చేసినప్పుడు బాస్ చేస్తాడు. సో బాస్ చేసినంత మాత్రాన ఆయన ఇండివిజువల్గా తీసుకున్నాడు అనుకోవడం, ఇంటర్నల్ మీటింగ్స్ కూడా అందరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, బ్యాడ్ చేయాలి, ఏదో ప్రొపగండా చేయాలనే దానికి యూజ్ చేసుకున్నారు తప్ప. ఇప్పుడు రేపు వెళ్ళాలంటే రేపు వెళ్ళి కలుస్తాను నేను సీఎం గారిని. ఎమ్మెల్యేస్కి టైం పడుతుంది, ఎక్కువ మంది ఉంటారు, రోజు అందరినీ కలవలేరు. మినిస్టర్స్కి ప్రాబ్లం నేను రేపు అనుకుంటాను, రేపు కలవకపోతే ఎల్లుండి కలుస్తాను. సో సీఎం గారిని కలవడం, లేకపోతే అపాయింట్మెంట్లు ఎవరని, లేకపోతే సీఎం గారు కలవరని, లేకపోతే ఎవరితో మాట్లాడరని, ఇవన్నీ కూడా ఇనీషియల్ డేస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన మీద చేస్తున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్. ఓకే. సో నథింగ్ ట్రూ ఇన్ దట్. అనేది మీ పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడాలంటే నాకు నోరు తిరగక గుర్తున్నావు కాబట్టి రాసి పెట్టుకున్నాను నేను. ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ అండ్ కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఇన్ని పోర్ట్ఫోలియోస్ కదా. వాట్ వాజ్ యువర్ ఎలిజిబిలిటీ టు టేక్ అప్ దిస్ పోర్ట్ఫోలియోస్ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే నాకు తెలిసి మీకంటే ముందు మేకప్ ఆర్ట్ గారు ఉన్నారు ఐటీలో, ఆయన స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో. ఓకే, ఐఎమ్ సారీ. అప్పుడు దాంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అయితే. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ఎట్లా, అంటే దేని వల్ల మీరు చూస్ అయ్యారు? అంటే అంత ఈజీగా సీఎం ఒకరిని చూస్ చేయాలి, ఆర్ క్యాబినెట్ ఒకరిని చూస్ చేయాలి కదా. దాని తర్వాత ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎలా ఉండింది? అంటే ఆ మనిషి లేరు, బికాస్ ఆ పొజిషన్ ఉన్న మనిషి లేకుండే. జనరల్గా ఒక ఎంప్లాయీ కొత్తగా వస్తేనే 3 నెలలు 4 నెలలు పడుతుంది వాళ్ళకి, అంటే ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తీసుకోవడానికి. మీకు ఎలా ఉండింది ఆ పొజిషన్? సో హౌ వాజ్ ద ట్రాన్స్ఫర్మేషన్? ఒకటి, నాకు కూడా ఫస్ట్ ఇనీషియల్గా సీఎం పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేసినప్పుడు ఐ క్వశ్చన్ మార్క్. సీఎంని ఫస్ట్ నేను స్వేరింగ్ ఇన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ సీఎం గారికి థ్యాంక్స్ చెప్దామని చెప్పి ఫ్యామిలీతో వెళ్తుంటే పోర్ట్ఫోలియోస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ వచ్చినాయి. నేను తెలీదు జనరల్ స్వేరింగ్ ఇన్ టైంకి అప్పటికి గెజెట్ రాలా, ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారని. 1 hour తర్వాత గెజెట్ వచ్చింది, మన ఇండస్ట్రీస్ ఐటీ అని చెప్పి వచ్చిన తర్వాత డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్తున్నా. వెళ్తూ అడిగాను, సార్
ఇంత పెద్దది పెట్టారు చెప్పండి, యూఆర్ కేపబుల్ అని అన్నాడు. మనల్ని టేమ్ చేసిన లీడరు, సో మన కేపబిలిటీస్ ఉన్నాయా లేవా అని తెలిసిన లీడరు, అంత నమ్మకం మన మీద పెట్టుకున్నప్పుడు వి డోంట్ గివ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. ఎందుకంటే ఛాన్స్ రాదు. రెండోది, నేను తర్వాత కూడా అప్పటికీ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. అంటే మనం అయినప్పటికీ మనకి రేపు, ఎందుకంటే వెల్ఫేర్ అంతా కూడా స్టేట్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూస్, మనకున్న ఎకనామిక్ ఇష్యూస్ ఇవన్నీ బేస్ చేసుకునే రేపు సంక్షేమం అనే ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే దానికి మేజర్ సోర్సు మన పోర్ట్ఫోలియో. సో ఇది చేసినప్పుడు ఒక సందర్భంలో 2-3 months అయిన తర్వాత టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారు వచ్చారు సీఎం గారిని కలవడానికి, టాటా గ్రూప్ చైర్మన్. వచ్చినప్పుడు నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద మీటింగ్. వచ్చినప్పుడు ఆయన అన్నాడు, యా వెరీ యంగ్ మినిస్టర్ అని చెప్పి చంద్రశేఖర్ గారు అన్నారు. అంటే కాంట్రడిక్టరీ టు ఆల్ ద స్టేట్స్, మిగిలిన స్టేట్స్తో కంపేర్ చేస్తే యూ హ్యావ్ ద సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియో. రైట్. ఏ స్టేట్లో తీసుకున్నా యూ హ్యావ్ ద సీనియర్ మోస్ట్ ఇది ఉంటారు, లేకపోతే ఆ సీఎంల కొడుకులన్నా ఉంటారు. వెరీ రేర్. లేకపోతే ఇంత యంగ్స్టర్స్ ఉండేదానికి ఇది లేదు. ఈజ్ మై బ్రదర్ అని చెప్తూ ఈ పోర్ట్ఫోలియోకి పీపుల్ డోంట్ కమ్ టు యూ, యూ హ్యావ్ టు గో టు ద పీపుల్. ఇన్వెస్ట్మెంట్ కావాలని చెప్పి నువ్వు అంబానీ గారు నీ దగ్గరకో లేకపోతే ఇంకోరు నీ దగ్గర రారు. లేకపోతే సో కాల్డ్ వంశీ ఈజ్ అ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. ఒక మినిస్టర్ స్టేట్ నుంచి వెళ్ళి కలిస్తే వంశీని, అరే ప్రోయాక్టివ్గా ఉంది గవర్నమెంట్, మనల్ని వచ్చి కలుస్తున్నారు, మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అయింది, ఆల్మోస్ట్ కంట్రీలో ఉన్న ఆల్ టాప్ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నేనే పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ ఇచ్చాను. రైట్. జనరల్గా డజంట్ హ్యాపెన్. ఆ సెక్రటరీయో లేకపోతే ఆ స్టేట్లోనే ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్, ఒక కొత్త ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరినో పెట్టి జనరల్గా ఇన్వైట్ పంపిస్తారు, లేకపోతే మెయిల్లో పెడుతుంటారు ఇన్వైట్స్. సో మనం వెళ్ళి అంటే ఇట్ షోస్ ద ఇంట్రెస్ట్. ఒకటి. రెండోది వీఆర్ ప్రోయాక్టివ్ అనేటువంటి చెప్పేదానికి ఈ ఏజ్ గ్రూప్ అయితేనే వెళ్తారు. ఒక సీనియర్ మోస్ట్ మినిస్టర్ పెట్టాలని నేను వెళ్ళడం ఏంటి అని అనుకుంటాడు, నేను వెళ్ళి వాళ్ళని పెట్టడం ఏంటి అని థాట్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. మన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, మనకు అవకాశం దొరికింది, ఫైర్ ఉంటుంది, ఎలా మనం ఇగోస్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ తో పాటు ఇగోస్ ఉండవు. మన మినిస్టర్గా అక్కడికి వెళ్ళడం ఏంటి అనేటువంటిది మనకు అసలు ఉండదు. మినిస్టర్ అవ్వడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. సో దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేటువంటి దాంట్లో ఇవన్నీ అడ్వాంటేజెస్. సో ఇవన్నీ దానికి ఉపయోగపడతాయి అని చెప్పి అమర్ని పెట్టారని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు ఆయన కరెక్ట్గా థాట్ ప్రాసెస్, అందుకు మనల్ని పెట్టాడు, అయితే మనం దానికి పని చేయాలని చెప్పి. బట్ మీకు దీనిలో ఎక్స్పీరియన్స్ ఈ పోర్ట్ఫోలియోస్లో ఇవి హ్యాండిల్ చేయడానికి? సో ఇందులో ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే మేజర్గా యువర్ పార్ట్ ఆఫ్ హిస్టారికల్ ఇష్యూస్. ఇప్పుడు పోర్ట్ కన్స్ట్రక్షన్స్, పోర్ట్స్ దాంట్లో మనం ఉన్నాం, మన పేరు మీద ఫౌండేషన్స్ ముఖ్యమంత్రి గారితో పాటు మనం ఉన్నాం. సో యూఆర్ క్రియేటింగ్ రెవెన్యూస్ టు ద స్టేట్, అందులో యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇన్ఫోసిస్ విశాఖపట్నంకి వచ్చింది, యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. లేకపోతే కొన్ని మేజర్ కంపెనీస్ని ఆంధ్రాకి తీసుకుని వచ్చాం, యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. నేను పోస్ట్ అన్నట్లే మీకు పోర్ట్ఫోలియో అనౌన్స్ చేసే ముందు మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, ఆ క్రైటీరియా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే ఎక్స్పీరియన్స్ అనేటువంటి స్పెసిఫిక్గా పొలిటికల్గా ఉన్నటువంటి ఏ ఒక్కరికన్నా సిస్టమ్ మీద అవగాహన ఉంటుంది, ఏం చేయాలనేటువంటి దాని మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు అందులో 25 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. రైట్. రేపు పొద్దున హెల్త్ ఇవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. సో నీకు ప్రతి దాని మీద నువ్వు ఒక ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే స్టేట్కి ఏం కావాలనేటువంటిది నీకు ఒక ఐడియా ఉంటుంది కదా. మినిమం ఆ నాలెడ్జ్ లేకుండా మనం ఉన్నాం కదా. ఎడ్యుకేషన్ అయితే ఏం చేయాలి, స్టేట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏం చేయాలనేటువంటిది కూడా మనం యాజ్ అ లీడర్గా గ్రో అవుతున్నప్పుడే ఈ కొన్ని ఆస్పెక్ట్స్ మనం స్టడీ చేసి ఉంటాం. హెల్త్ అయితే ఏం చేయాలి, ఎడ్యుకేషన్ అయితే ఏం చేయాలి, టూరిజం అయితే ఏం చేయాలి, హౌసింగ్ అయితే ఏం చేయాలి అని మినిమం ఇది ఉంటుంది. సో సిస్టమ్ కొంత మనకు కూడా 3 months 4 months టైం పడుతుంది దానికి ఇది అవ్వడానికి, అంటే సిస్టమ్ తెలుసుకోవడానికి. కొంతమంది ఏమంటారంటే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కదా, మొన్న అయిపోయి కదా, ఎంత వచ్చేది 13 లక్షల కోట్లు. 13 లక్షల కోట్లు వచ్చేయడం అంత దానికి చెప్పాం కదా 5 to 8 years పడుతుంది ఇదంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి. కొన్ని సంవత్సరంలో వస్తాయి, కొన్ని సంవత్సరంలో ప్రొడక్షన్స్కి వస్తాయి. కొన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక 1000 కోట్లు పెట్టాలంటే వాడు ఎస్టాబ్లిష్ చేయడానికి 18 నుంచి 24 నెలలు పడుతుంది కదా. సో ఇవన్నీ జరుగుతుంటాయి, చాలా ఈజీగా చెప్తుంటారు. నేను
బాధ్యత తీసుకొని 23 months అయింది. రైట్. రేపు 11 కరెక్ట్గా ఈ రోజు 23 months అయింది. April 11, 2022, March 10th ఇప్పుడు కరెక్ట్గా 23 months అయింది. 23 monthsలో ఎన్ని తీసుకురాగలం, ఎన్ని మనం విత్తనాలు వేయగలం, లేకపోతే ఎన్ని చేయగలిగాం, ఎన్ని పైప్ లైన్లో పెట్టగలిగాం, ఎన్ని కమిషన్ చేయగలిగాం, ఎన్ని ప్రొడక్షన్లోకి తీసుకురాగలిగాం, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. దీనికి కావాల్సింది ఏం చేస్తే అనేటువంటిది కొంత అవగాహన రావడానికి 3 months పట్టింది నాకు. సో వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్లో పడతాయి, ఎవరికన్నా అంతే కదా. అందుకే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గురించి స్పెసిఫిక్ అడిగిన మీరు ఏదో ఇంటర్వ్యూలో యువర్ మెన్షనింగ్ అబౌట్ MSME అండ్ MNCs గురించి కూడా మాట్లాడుతున్నాయి. ద వే యూ ప్లేస్డ్ దోస్ అంటే నాకు బాగా నచ్చింది. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ క్వశ్చన్, MSME ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ స్టార్ట్అప్స్ వర్సెస్ MNCs, ఒక మినిస్టర్గా మీరు ఎట్లా చూస్తారు వీటిని? అండ్ ఒక యంగ్స్టర్, ఒకవేళ పాడ్కాస్ట్ చూసిన వాడు యంగ్స్టర్ అయితే వాడు కెరీర్ డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే ఫ్యూచర్ గోల్స్ గురించి కానీ ఎలా చూడాలి? MNCs అంటే పెద్ద కంపెనీలు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో ఇప్పుడున్న ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ లేదా అదర్ వీటిలో కానీ ట్రాన్స్ఫర్మేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్, దీంట్లో ఎవ్రీ 1 crore ఇన్వెస్ట్మెంట్కి ఇది వరకు చాలా ఎక్కువ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉండేది. రైట్. ఇప్పుడు అలాంటిది ₹1 crore ఇన్వెస్ట్మెంట్కి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1 employee పడుతున్నాడు. ₹1,000 crore ఇన్వెస్ట్మెంట్ వస్తుంది యావరేజ్గా చూసుకుంటే. ₹1,000 crore ఇన్వెస్ట్మెంట్ అంటే 1000 employees లేదా 800 employees. వెన్ ఇట్ కమ్స్ టు MSME, ₹1 crore 50 మంది కావాల్సింది కూడా ఉన్నాయి కంపెనీలు. లేదా కోటికి ఆన్ అండ్ యావరేజ్ ₹1 crore ఇన్వెస్ట్మెంట్కి 10 నుంచి 15 మంది కావాలి. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఎనీ MSME. సో లార్జ్ అండ్ మెగా వల్ల రెవెన్యూస్ జనరేట్ అవుతాయి స్టేట్కి. రైట్. MSMEs వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది స్టేట్లో. సో లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ 2.5 lakh MSMEsని ఎస్టాబ్లిష్ అయ్యాయి ఆంధ్రాలో. ఆ 2.5 lakh MSMEs వల్ల 16 లక్షల మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. సో కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వచ్చు, కొంతమంది స్మాల్ స్కేల్ ఉండొచ్చు, కొంతమంది మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, మైక్రో ఉండొచ్చు. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి. వీటిలో ఇది రెవెన్యూ జనరేషన్ లార్జ్ అండ్ మెగా, MSME ఎంప్లాయ్మెంట్ జనరేషన్. రైట్. సో ఈ క్రమంలో అంటే నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎవరు కూడా ఇప్పుడున్న చదువుకున్న వస్తున్న బయటకు వచ్చేటువంటి వాటిల్లో కొంతమంది సాఫ్ట్వేర్ అని, కొంతమంది గ్రూప్స్ అని ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా నెంబర్ తగ్గిపోయింది బాగా. ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనే ఉన్నాడు. రైట్. సో ఉదాహరణకి స్టార్టప్స్లో ఐటీకి సంబంధించి బేస్ స్టార్టప్సే కాదు. నిన్న ఒక అబ్బాయి మా ట్రైబల్ ఏరియా నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఓకే. తను ఏం చేస్తున్నాడంటే ఫార్మ్ క్రేట్ అనుకుంటా దాని పేరు. ఫార్మ్ క్రేట్ అనేటువంటిది ఒక స్టార్టప్ ని పెట్టాడు. ఓకే. ట్రైబల్ ఏరియాస్ లో వచ్చేటువంటి అన్ని ప్రోడక్ట్స్ ని తను ప్రొక్యూర్ చేసి ఫార్మర్ తరపున ఈజ్ మార్కెటింగ్. అంటే హ్యాండ్ మేడ్ అట్లాంటివన్నీ, లేకపోతే స్ట్రాబెరీస్ ఉన్నాయి అక్కడ మా దగ్గర, బ్రోకలీ అక్కడ ఇదవుతాయి, డ్రాగన్ ఫ్రూట్స్. సో డిఫరెంట్ ఉన్న ఏమవుతుందంటే వాళ్ళు ₹10 ₹20 ఇచ్చేస్తారు ట్రైబల్స్. వాళ్ళకి తెలియదు, దే డోంట్ నో ద వాల్యూ. అంటే వాళ్ళకి మనం పండించింది మనకి ఎంత మార్కెటింగ్ అదే వైజాగ్ తీసుకుని వచ్చో లేకపోతే హైదరాబాద్ పంపించో చేస్తే ఇక్కడ ₹150-200 రైట్. సో తను ఏం చేస్తున్నాడంటే కొన్ని శాంపుల్ ప్రోడక్ట్స్ని తీసి ఎక్స్పోర్ట్ చేసి ఈ క్వాలిటీ మీకు కావాలంటే అక్కడ వాళ్ళు ఫామ్ చేయించి ఆ ఫార్మింగ్ ద్వారా వచ్చినవన్నీ కూడా ముందే టైఅప్ చేసి బయటికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ చేస్తున్నాడు, లేకపోతే అదర్ టౌన్స్కి ఏదైనా కావాలంటే టౌన్స్ చేస్తున్నాడు. సో అగ్రికల్చర్ సెక్టర్లో స్టార్టప్స్, ఆక్వాకల్చర్లో స్టార్టప్స్, రైట్, ఐటీకి సంబంధించి ఆబ్వియస్లీ ఎలా ఉంటుంది అలా డిఫెన్స్లో స్టార్టప్స్. సో డిఫరెంట్ ప్రతి ఒక్కరికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనేటువంటిది ఆలోచన ఉంది. దానికి ఒక 4-5 ఫ్రెండ్స్ కలుస్తున్నారు, లేకపోతే 10 మంది సపోర్ట్ తీసుకొని ముందుకు వచ్చే దాంట్లో. సో గవర్నమెంట్ కూడా, మనం కూడా రీసెంట్గా విమెన్కి సంబంధించింది ఒక ఈవెంట్ కూడా చేసాం వైజాగ్లో.
చాలా మంది ఆంధ్ర ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ సంబంధించి. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికి సంబంధించి ఓకే. స్టార్ట్అప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక 25 lakhs ఎంతో ప్రైజ్ మనీ అది పెట్టి 300 స్టార్ట్అప్స్ ఎన్నో వచ్చినాయి. ఓకే. మా ఏపీ ఇన్నోవేషన్ అక్రాస్ ఏపీయా? అక్రాస్ ఏపీ. కొంతమందిని బయట నుంచి పిలిచాం, ఓకే. జస్ట్ ఎంకరేజింగ్ గా ఉంటుందని చెప్పి కొంతమంది పిలిచి స్టార్ట్అప్ ఇండియా నుంచి వాళ్ళ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్స్ పిలిపించి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేదానికి మనం పెట్టడం జరిగింది. సో ఎంఎస్ఎంఈస్ మీద ఎందుకంత స్పెసిఫిక్ గా ఉన్నామంటే సీఎం కూడా ఎంఎస్ఎంఈస్ ఒక స్పెసిఫిక్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాము ఇప్పుడు సిఇఓగా. ఎందుకంటే ఎంఎస్ఎంఈస్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాయి అనే దానికన్నా ఎంత హ్యాండ్ హోల్డింగ్ కూడా అంతే గవర్నమెంట్ నుంచి రిక్వైర్మెంట్ ఉంది. రైట్ రైట్ రైట్. కోవిడ్ వచ్చింది, ఎంఎస్ఎంఈస్ ఏంటంటే డే టు డే యాక్టివిటీ ఉంటుంది వాళ్ళకి. అవును. వాళ్ళ మార్కెట్ కూడా డే టు డే చేయాలి. వాడు ఒక చిన్న యాక్టివిటీ చేస్తుంటాడు, ఈ రోజు నువ్వు నడపడానికి లేదంటే ఆడు బిజినెస్ ఆగిపోద్ది. సో అందుకనే అప్పుడు స్టార్ట్అప్ ప్యాకేజ్, రీస్టార్ట్ ప్యాకేజ్ అని చెప్పి ఒక 950 crores ఎంఎస్ఎంఈస్ కి స్పెసిఫిక్ గా వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేయడానికి చెప్పి కోవిడ్ టైంలో ఇచ్చాం. ఓకే. ఆల్ ఓవర్ ఒక 13,000 14,000 కొంచెం రికవరీ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ సస్టైన్ అవ్వాలి, లేకపోతే టోటల్ గా కొలాప్స్ అయిపోతారు. అవునవును. సో అందుకనే స్పెసిఫిక్ గా ఆంధ్రాలో ఎంఎస్ఎంఈ దాని మీద చేసాము. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చేసామంటే ఎవరైనా లెఫ్ట్ ఓవర్ ఎవరైనా ఉండిపోయి రిజిస్టర్ చేసుకోకుండా గవర్నమెంట్ లో ఓకే వాళ్ళు కూడా చేయాలని చెప్పి ఇప్పుడు రీసెంట్ గా 2 days బ్యాకే నేనే లాంచ్ చేశాను. ఓవరాల్ సర్వే చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. ఆంధ్రాలో ఉన్న అన్ని ఎంఎస్ఎంఈస్ ఓవరాల్ రిజిస్టర్ చేయాలని చెప్పి ఒక క్యాంప్ కూడా నడుపుతున్నాం. నైస్ నైస్ గాట్ ఇట్. ఇంకోటి ఇప్పుడు ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, ఏఐ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఐ థాట్ ఐ లాస్ట్ యూ అ క్వశ్చన్. ఇప్పుడు పాలిటీషియన్స్ ఎంతవరకు ఏఐని ఫాలో అవుతారు, ఏఐ యూజ్ చేస్తారు? వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ సెషన్లు అయితే ఉంటాయి, ఎందుకంటే మా కంపెనీలో కూడా అయితే ఉంటాయి మాకు టీమ్స్కి. సో బీయింగ్ అన్ ఐటీ మినిస్టర్ ఆర్ బీయింగ్ ఇన్ దాట్ హోదా ఇట్లాంటివి ఏమైనా ప్రపోజ్ చేస్తారా మీరు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, టెక్నాలజీ పొలిటీషియన్స్ యూజ్ చేసుకోవడానికి వాళ్ళ డైలీ వర్క్స్కి ఏమైనా యాడ్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? చాట్ జీపీటీ కానీ ఏదైనా కానివ్వండి. రీసెంట్ గా ఒక సంబడి ఫ్రమ్ స్టాన్ఫర్డ్ సీఎం గారిని కలడానికి వచ్చారు. నీకు ఏమప్ అయితే ప్రపోజల్ అంటే ఏఐకి సంబంధించి ఓవరాల్గా ఇప్పుడు మనం స్కీమ్స్ ఇస్తున్నాం లేదా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాం, ఓవరాల్ పర్సెప్షన్ చేయాలని, ఓవరాల్ పర్సెప్షన్ తెలుసుకోవాలి, పబ్లిక్ తెలుసుకోవాలని అనుకుంటే మనం సర్వేస్ చేసుకొని ఇవన్నీ చేయాలి. వీళ్ళు క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ఒకటి క్రియేట్ చేసి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేటువంటిది మనకి అట్ సింగిల్ పాయింట్ నుంచి టోటల్ కావాల్సిన డేటా అంతా తెప్పించుకోవడానికి. సపోజ్ ఒక స్కీమ్ కొత్తది ప్రపోజ్ చేస్తున్నాం. ఓకే. సపోజ్ రేపు కొత్త స్కీమ్ తో మేనిఫెస్టోలో వద్దాం అనుకుంటున్నాం, ఇది పెడితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అవును. సో మన సీఎం గారు కూడా కొంతమంది ఈ ప్రొఫెషనల్స్ వాళ్ళు వచ్చినప్పుడు అడిగారు, ఏ పూర్తి స్థాయిలో వచ్చేస్తే మిగిలిన డెవలప్మెంట్ అది డెవలప్మెంట్ సెంటర్స్ ఇవన్నీ ఏమైపోతాయి, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కదా అనేటువంటిది కూడా ఒక డిస్కషన్ వచ్చింది. సో ఈ ట్రాన్సిషన్ అయ్యే టైంకి పూర్తి స్థాయిలో అంటే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఏ అంటే దేనికి వాడుతున్నారు చూసాం కదా, పొలిటికల్ ఏ రకంగా ఉపయోగిస్తున్నారు, ఏ రకంగా ఇచ్చేస్తున్నారు అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దీన్ని ఓవరాల్గా ఒక స్ట్రక్చర్ దీని మీద వచ్చిన తర్వాత దీనివల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఈ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఈ రకంగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాం మనం ఎప్పుడన్నా? లేదు కదా. ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు తెలివైనడో, ఎవడు అమాయకుడో, ఎవడు పిచ్చోడో, ఎవడు మంచోడో కూడా తెలియని పరిస్థితి వాళ్ళే ఇచ్చేసేస్తున్నారు. రైట్. సో ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, చివరికి తను ఎలక్షన్లో పోటీ చేసేద్దామని దీనికి స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? సో ఇవన్నీ డిఫరెంట్ దీని వైపు నడిపిస్తాయి. సో అంటే నాకు తెలిసి ఇంకా స్టిల్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్లో. సో దీన్ని ఏ రకంగా ఏ ఆర్గనైజేషన్స్లో ఉపయోగపడతాయి అనేటువంటిది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే చాలా పర్టికులర్ కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది కాబట్టి యూ కెనాట్ డైరెక్ట్లీ ఇంటిగ్రేట్ దెమ్. చేయలేం. సో అంటే ఎవ్రీ పాడ్కాస్ట్లో నేను ఒక 2 questions అడుగుతాను లాస్ట్లో. ఒకటి, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? అండ్ అది మనిషే కావచ్చు, థింగే కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకోటి, ఎనీ అడ్వైస్ టు ది జనరల్ పబ్లిక్ ఆర్ పర్సనలీ నాకు కానీ జనరల్ అడ్వైస్? ఇన్స్పిరేషన్ అనేది బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ వచ్చింది నాకు. ఎందుకంటే I was 15 when I lost my father. అప్పటికి he was a dynamic leader in the నార్త్ కోస్ట్ విశాఖపట్నంలో. సేమ్ 29కి తను ఫస్ట్ కంటెస్ట్ చేశారు. ఈ లాస్ట్ ద ఎలక్షన్ ఇన్ 85.
89లో ఎమ్మెల్యే అయ్యారు. 91లో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి అయ్యారు అట్ ది ఏజ్ ఆఫ్ 36. ఓకే. టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. 36కి 98 ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనకాపల్లి అట్ ది ఏజ్ ఆఫ్ 43. 46కి he lost him. So అప్పటికే he created a brand in the district and north coastal parts. Right. And he was closest associate of YSR. 15 years నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన దగ్గర నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్, తెలుసుకోవాలి ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది. సో ఈ దీంట్లో ఏంటంటే మనకు రోజు వచ్చిపోయే జనం, ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, నాన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కొన్ని అకేషన్స్, ఇవన్నీ కొన్ని జ్ఞాపకాలు. 15 years అయిపోయి 15 కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మెసేజ్ వచ్చింది చనిపోయారని చెప్పి. సో అప్పటి నుంచి టిల్ 2019, స్టార్టింగ్ ఫ్రమ్ 2019 వరకు ఐ హ్యాడ్ అన్ అంబిషన్, మళ్ళీ నాన్నలా పేరు తెచ్చుకోవాలి, ఆయన లెగసీని కంటిన్యూ చేయాలి, ఎక్కడ కూడా బ్రేక్ రావడానికి అవకాశం ఇవ్వకూడదు. రైట్. సో అప్పుడు కూడా చాలా యంగ్ ఏజ్లో, 46 అంటే ఆబ్వియస్లీ పాలిటిక్స్లో యంగ్. అప్పటికి తను అన్ని పోస్టులు చేస్తారు, ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు, ఎంపీ చేసేసాడు. సో మనకంటూ ఒక లెగసీని క్రియేట్ చేశారు, ఒక పెద్ద ఫ్యామిలీని మనకి ఇచ్చారు. ఆయన వెన్నంటే నడిచేవాళ్ళు. ఇప్పుడు సోకాల్ చాలా మంది పేర్లు చెప్పను కానీ సోకాల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఇప్పుడు మా జిల్లాలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన ఫాలోవర్స్. సో ఆయనతో పాటు ఆయన్ని చూసి పాలిటిక్స్లోకి వచ్చినటువంటి వారు అందరూ మినిస్టర్స్ కూడా ఉన్నారు అందులో. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఫాదర్ లెగసీని చేయాలనేటువంటిది ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలన్నప్పుడు దాన్ని ఇన్స్పైర్ చేసుకుని ఆయనలాగా అవ్వాలి అని చెప్పి ఇన్స్పైర్ అయ్యి ఈ హర్డల్స్ అన్నిటిని కూడా ఫైట్ చేసుకుని మనం పాలిటిక్స్లో ఇంకోటి ఏంటంటే ఇన్స్పైర్ అయితే సరిపోదు, మనం ఇన్స్పైర్ అయ్యి మనం చేస్తున్న పనిని గుర్తించే లీడర్ కూడా ఉండాలి. రైట్. ఇప్పుడు ఆయన జగన్ సార్ లెవెల్లో మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో మన కింద లెవెల్లో ఉన్నటువంటి మన లీడర్స్ని కూడా మనం చూస్ చేసుకునేటువంటి కరెక్ట్గా చేస్తున్నాం లేదనేటువంటి కూడా మనం చెక్ చేసుకుంటేనే యూ గెట్ క్రీమ్ అవుట్ ఆఫ్ ఇట్, సొసైటీకి ఉపయోగపడేటువంటి. ఇప్పుడు ఎవరినో తీసుకుని వచ్చి ఒక ఇండస్ట్రియలిస్ట్నో లేకపోతే ఒక ఎంటర్ప్రీనర్ ఎవరినో తీసుకుని వచ్చి పెట్టేదాం అనుకో, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగంటే బిజినెస్ ఏమవుతుందో, ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయో ఇవన్నీ ఉంటాయి. మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం సొసైటీ ఏం చేయాలి, రేపేం చేయాలి, ఈరోజు ఏం ఇష్యూస్ మనం కవర్ చేసాం, రేపేం కవర్ చేయాలి, సో దీని మీద ఉంటుంది. సో ఫాదర్ ఇన్స్పిరేషన్, సో ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిన సిచ్యువేషన్స్ నుంచి మనల్ని సెలెక్ట్ చేసే, మనల్ని ఇన్స్పైర్ చేసినటువంటి ఇంకొక లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ ఫ్యామిలీతో ముందు నుంచి ఉన్న అటాచ్మెంట్, నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు బాగా క్లోజ్గా ఉండేవారు, ఇద్దరు కలిసి కాంటెంపరీ. అంటే 1998లో ఇద్దరు 12th లోక్సభలో ఇద్దరు కొలీగ్స్, వైఎస్ఆర్ కడప నుంచి ఎంపీ, నాన్న అనకాపల్లి నుంచి ఎంపీ. సో వాళ్ళకున్న అటాచ్మెంట్ ఇవన్నీ కూడా అలాగా తీసుకుని వచ్చాయి. అండ్ ఎనీ జనరల్ అడ్వైస్ ఏం లేదు, ఎనీ profession, let it be politics, let it be business, let it be something else. You have to have passion ఉంటేనే ఆ ప్రొఫెషన్ ఎంచుకో తప్ప ఎవరో చెప్పారని చెప్పి ప్రొఫెషన్ ఎంచుకోవద్దు. రైట్. ఎవరో సలహా ఇస్తాడు ఒకడు, నువ్వు ఇక్కడికి వచ్చిన నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు, అవుట్ ఆఫ్ ప్యాషనే కదా చేసావు, లేదా మీ ఇంట్లో నువ్వు ఇంజనీరింగ్ చేసావు కాబట్టి వెళ్ళి ఉద్యోగం చెయ్యని, లేకపోతే సివిల్స్ ప్రిపేర్ అవ్వని, లేకపోతే ఇంకోటి చెప్తారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు. నువ్వు ప్యాషన్ ఉండి దానికోసం పని చేస్తే, హార్డ్ వర్క్ చేయి, డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. లెట్ ఇట్ బి లేట్, ఒక సంవత్సరం ఆలస్యం అవుద్ది, ఒక 5 సంవత్సరాలు పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఫైట్ చేస్తూనే ఉంటారు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ లైఫ్లో కొంత పీరియడ్ ఉంటుంది, గోల్డెన్ పీరియడ్ అని అంటారు చూసా, ఆ గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. కరెక్ట్గా ఆ టైంలో నువ్వు దానికోసం పనిచేస్తుండాలి, ఆ టైంలో పడుతుంది. నువ్వు ఏదో ఒకవైపు వెళ్తుంటావు, నీకు కావాల్సింది ఇంకో వైపు ఉంటుంది. యూఆర్ గోయింగ్ ఆన్ ద ఆపోజిట్ రూట్, అండ్ వాట్ యు వాంట్ ఈజ్ ఇన్ ద అదర్ రూట్.
సో నీకు ఆ ప్యాషన్ ఉంటేనే ఈ రూట్లో వెళ్తావు. సరే ఏదైతే అది అవుతుంది అక్కడే ఎత్తుకుందాం అని చెప్పని అనుకుంటేనే అవుతుంది. నాకు 18 సంవత్సరాలు పట్టింది. 2000 చాలా మంది నేను కార్పొరేటర్ కంటెస్ట్ చేసినప్పుడు మీ నాన్న ఎంపీ, మీ నాన్న మంత్రి చేశాడు, నువ్వు కార్పొరేటర్ కంటెస్ట్ చేయడం ఏంటి? నా సిచ్యువేషన్స్ డిమాండ్ చేసాయి, నాకు అవసరం పడింది ఆ రోజు. ఎగ్జిస్టెన్స్ డిమాండ్ చేసింది. ఆల్మోస్ట్ ఫ్రెష్ స్టార్టే కదా. 21 ఇయర్స్ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి 6 months కార్పొరేటర్ అయ్యాను. కానీ చాలా మంది అనేది ఏంటంటే మీ నాన్న మంత్రి చేశాడు, నువ్వు కార్పొరేటర్ పోటీ చేయడం. ఇట్ డజంట్ మ్యాటర్. సర్పంచ్ చేస్తావా, కార్పొరేటర్ చేస్తావా, లేకపోతే కౌన్సిలర్ చేస్తావా, అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్, రిక్వైర్మెంట్స్, మన ఎగ్జిస్టెన్స్, మన ఫ్యూచర్, ఇవన్నీ కార్పొరేట్ చేయడం వల్ల నాకు డౌన్ టాడన్ కింద ఏమనుకుంటున్నాడు అనేటువంటిది నాకు తెలుసు. కింద సమస్యలు ఏముంటాయి అనేటువంటి నాకు అర్థమైంది. ఒక మంత్రి దగ్గరికి నేను డైరెక్ట్గా మంత్రి అయిపోయి ఉంటే, ఎమ్మెల్యే మంత్రి అయిపోయి ఉంటే, గ్రామాల్లోనో లేకపోతే వార్డుల్లోనో కిందన ఏం ఇష్యూస్ ఉంటాయనేటువంటిది నాకు తెలియకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఆ రోజు ప్రాబ్లీ అది ఒక ఇంటర్న్షిప్ లాగా అయిందేమో నాకు. సో ఇవన్నీ ఏదన్నా హార్డ్ వర్క్, నథింగ్ అదర్ దాన్ హార్డ్ వర్క్. And anyways, all the very best for your upcoming exams. Thank you very much for your time. కాకపోతే ఉక్క పట్టుకుని ఉన్నాం, ఎప్పుడు వస్తుందా ఎలక్షన్, ఎప్పుడైతుందా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఎగ్జామ్స్ ఉండవు అనుకున్నాం. ప్రాక్టికల్స్ ఉన్నాయి కదా మీకు డైరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ once again. Thanks for your time. Nice. Thank you.